హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వండర్ స్టోరీలో భాగంగా జస్విత మిత్రల లవ్ స్టోరీ గురించి చెప్పుకుందాం. ముందు ఒక ఒక స్టోరీ ఉంది, అఖిల్ పల్లవి లవ్ స్టోరీ. దాని నుంచి ఇది సెకండ్ పార్ట్. సో ముందు ఆ పార్ట్ చూసి ఆ తర్వాత ఈ స్టోరీ చూడండి. అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ స్టోరీలోకి, ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సిటీకి దూరంగా చాలా లగ్జరీగా ఉన్న అతిపెద్ద బంగ్లా అది. ఆ బంగ్లాలో ఒక గదిని ఆ రోజు జరగబోయే నూతన వధూవరుల శోభనం కోసం చాలా అందంగా అలంకరించారు. ఒక బెడ్ మాత్రమే కాకుండా ఆ గది మొత్తం పూలతో అలంకరించి ఫ్లోర్ని కూడా గులాబీ రేకులతో నింపేసిన ఆ వైనాన్ని ఆశ్చర్యంగా చూస్తూ, అసలు ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, నేను అనుకున్నదేంటి, ఇక్కడ జరుగుతుందేంటి అని మనసులో అనుకుంటూ ఒక్కసారిగా గతంలోకి వెళ్ళింది జస్విత. సరిగ్గా కొన్ని రోజుల క్రితం అఖిల్ అలా పల్లవి మెడలో తన కళ్ళ ముందే తాళి కట్టడంతో ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన జస్విత కొన్ని రోజులు అదే బాధలో జీవితాన్ని గడిపేసింది. అలా ఉండగా ఒకరోజు రెస్టారెంట్లో ఎవరి గురించో ఎదురు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది జస్విత. ఒక 10 నిమిషాల తర్వాత అక్కడికి వచ్చిన ఆమె ఫ్రెండ్ రీతు, హాయ్ జస్వి అంటూ ఆమెని నవ్వుతూ పలకరించింది. అయినా కూడా ఏమీ మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉంది జస్విత. అది గమనించి, ఏ జస్వి, ఏమైంది నీకు అంటూ ఆమెని చిన్నగా కదుపుతూ అడిగింది రీతు. దానితో స్పృహలోకి వచ్చి ఆమె వైపు తిరిగి చూసి, ఓహ్ వచ్చేసావా, ఏంటి ఇంత లేటు, నీకోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను అంటూ చెప్పింది జస్విత. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ, కవ్వర్లు చెప్పకమ్మా, నా కోసం అంతగా ఎదురు చూసేదానివి అయితే నేను వచ్చి పలకరించిన వెంటనే ఎందుకు పలకలేదు? ఎవరి నువ్వు ఎవరి గురించో బాగా ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉన్నావు. ఆ ఆలోచన నుంచి బయటికి రాలేక సహాయం కోసం నన్ను పిలిచావని నాకు బాగా అర్థమైంది. కానీ అసలేం జరిగింది అంటూ అడిగింది రీతు. ఏం జరిగిందో నీకు బాగా తెలుసు కదా రీతు. అఖిల్‌తో జరుగుతుంది అనుకున్న నా పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఇంట్లో చాలా ప్రెషర్ ఎక్కువైపోయింది. అఖిల్ దూరమైన బాధలో ఉన్న నేను, నా మీద ఏమాత్రం జాలి లేకుండా ప్రవర్తిస్తూ ఉన్న అమ్మా, నాన్న, జాలిగా చూసే జనం, వీళ్ళ గోల నేను పడలేకపోతున్నాను. ఎలా అయినా ఒక నెల రోజుల్లో పెళ్లి చేసుకో, లేదు అంటే నిన్నిక్కడే వదిలేసి మేము యూఎస్ఏ వెళ్ళిపోతాము. పెళ్లి విషయంలో జరిగిన దానికి నలుగురిలో మేము తల ఎత్తుకుని తిరగలేకపోతున్నాము. అందరూ మీ కూతురు పెళ్లి మధ్యలోనే ఆగిపోయిందంటే వాళ్ళకేం సమాధానం చెప్పాలో మాకు తెలియడం లేదు అని రోజు ఏదొకటే నస భరించలేకపోతున్నాను. వాళ్ళకన్నా ముందు నేనే వీటినన్నిటికీ దూరంగా అందరిని వదిలేసి పారిపోతే బాగుండును అనిపిస్తుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది జస్విత. ఆ మాటలకి కోపంగా రియాక్ట్ అయిన రీతు, అసలు దీనంతటికి కారణమైన ఆ అఖిల్ గాడిని అనాలి. అసలు వాడికి బుద్ధంటూ ఉంటే నీ బ్రతుకు ఇలా తయారయ్యేదే కాదు. పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి, ప్రేమించి పెళ్లి పీటల వరకు తీసుకువచ్చి, సరిగ్గా తాళి కట్టే సమయంలో నిన్నక్కడే వదిలేసి, ఆ తాళి తీసుకెళ్ళి ఎవరితో మెడలో తాళి కడతాడా? అయినా పోయి పోయి అలాంటి చీటని ఎలా నమ్మి మనసిచ్చావే నువ్వు? పైగా 3 సంవత్సరాల ప్రేమ అన్నావు. ఇదేనా వాడి 3 సంవత్సరాల ప్రేమ? అంటూ కొంచెం కోపంగా అడిగింది రీతు. ఆ మాటలు వింటూ భరించలేక, స్టాప్ ఇట్. అఖిల్‌ని ఇంకొక మాట అంటే బాగోదు చెప్తున్నాను. వాడు నిజంగానే ప్రేమించాడు. కానీ పరిస్థితులే మాకు అనుకరించలేదు. ఒకటి కాలేకపోయాము. ఇప్పుడు ఆ విషయం గురించి అనవసరం. అఖిల్ ఇప్పుడు పరాయివాడు. అతని గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. నేను అడుగుతున్నది నా జీవితానికి ఒక సొల్యూషన్ అంతే తప్ప నన్ను వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తి గురించి కాదు అంటూ సీరియస్ అయ్యింది జస్విత. ఆ మాటతో భారంగా శ్వాస తీసుకుని వదిలి, ఇప్పుడేంటి నీ ప్రాబ్లం? నువ్వు అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి అంతే కదా, అయితే చేసుకో అంది రీతు. దాంతో చంపేసేలా ఆమె వైపు చూస్తూ, ఏంటి వెటకారమా అంటూ కోపంగా అడిగింది జస్విత. కాదే, సీరియస్ అంది రీతు. అసలే చాలా సీరియస్గా ఉన్నాను రీతు. ఈ టైంలో ఇలాంటి కుళ్ళి జోకులు వేశావు అంటే నిజంగానే చంపి పడేస్తాను సీరియస్గా చెప్పింది జస్విత. ఇది మరీ బాగుంది. ఎప్పుడు నేను ఇప్పుడు నేను ఏ కుళ్ళి జోకులు వేశానో నువ్వు అంత సీరియస్ అవ్వడానికి?
అడిగింది రీతు. జోక్ కాకపోతే మరి ఏంటి? పెళ్లి చేసుకో అని చెప్తావేంటి? ఆ మాత్రం నాకు తెలీదా? పెళ్లి చేసుకో అని చెప్పడం చాలా ఈజీ, కానీ ప్రేమించిన వ్యక్తిని మనసులోంచి తీసేసి మరొకరిని పెళ్లి చేసుకోవడం అన్నది చాలా కష్టం. అది నా వల్ల కాదు. నేను అసలు నా పక్కన అఖిల్ని తప్ప మరో వ్యక్తిని ఊహించుకోలేను అంటూ కన్నీళ్లతో చెప్పింది జస్విత. అయితే ఒక పని చేయి, నిజం పెళ్లి కాకుండా అబద్ధం పెళ్లి చేసుకో అంటూ దిక్కుమాలను సలహా ఇచ్చింది రీతు. అబద్ధపు పెళ్ళ అంటూ ఆశ్చర్యంగా చూసింది జస్విత. అవునే, అబద్ధపు పెళ్ళే. అదే ఈ మధ్యన ట్రెండ్గా మారిపోయింది. కొంచెం ఫ్యాషన్గా, ముద్దుగా కాంట్రాక్ట్ మ్యారేజ్ అని కూడా పిలుచుకుంటున్నారు కదా. దాన్నే నీ జీవితంలో కూడా అప్లై చేయి. ఎవరో ఒక బకరాన్ని చూసి ఎంతో కొంత అమౌంట్ పడేస్తాను అని చెప్పి 1 ఇయర్ కాంట్రాక్ట్ మొగుడుగా తెచ్చుకో. దాంతో నీకు పెళ్లి గోలా తప్పుతుంది అంది రీతు. ఆమె అలా చెప్పడంతో కొంచెం ఆలోచనలో పడిన జస్విత, ఆలోచన బాగానే ఉంది, కానీ ఇప్పటికిప్పుడు నన్ను పెళ్లి చేసుకునే ఆ బకరా ఎక్కడ దొరుకుతాడు అంటూ అడిగింది. ఎక్కడ దొరుకుతాడు అంటే వెతికితే ఎక్కడో చోట దొరుకుతాడు. అయినా అలాంటి వెధవని వెతికి పట్టుకోవడానికి నేనంటూ ఒక దాన్ని ఉన్నాను కదా. నీకెందుకు ఆ దిగులు? నువ్వు డైరెక్ట్గా మీ ఇంటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాను, నాకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని నేను వెతుక్కుంటాను, అప్పటి వరకు కొంచెం టైం కావాలి అని అడుగు. అసలు పెళ్ళే వద్దు అని కూర్చున్న నువ్వు పెళ్లి చేసుకుంటాను అంటూ అనడమే మీ వాళ్ళకి ఒక అద్భుతంగా అనిపిస్తుంది. కాబట్టి నువ్వు సెలెక్ట్ చేసుకునే అబ్బాయి గురించి అంతగా ఏమీ పట్టించుకోరు అంటూ చెప్పింది రీతు. ఆ మాటకి ఒక్క నిమిషం ఆలోచించి, నో, యువర్ టోటలీ రాంగ్ రీతు. అఖిల్ విషయంలో కూడా వాళ్ళు నిర్ణయం నాకే వదిలేశారు, కానీ అది వాళ్ళ దృష్టిలో తప్పుడు నిర్ణయం అయింది. కాబట్టి ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వరు. నేను ఎవరిని ఎంచుకున్నా సరే వాళ్ళు అతని గురించి ఎంక్వైరీ చేసి ఇంటర్వ్యూ చేసి మరీ సెలెక్ట్ చేస్తారు. మా ఎంక్వైరీలో ఏదైనా ఒక్క విషయంలో అయినా సరే తేడా జరిగింది అంటే నా పని అంతే. ఇంకా నేను ఎంత చెప్పినా కూడా నా మాట వినకుండా వాళ్ళకి నచ్చిన వాడిని ఒకడిని తెచ్చి బలవంతంగా నా పెళ్లి చేసేస్తారు అంటూ చెప్పింది జస్విత. దాంతో కొంచెం సేపు ఆలోచించి, అయితే సరే, మనం వెతికి పట్టుకునే ఆ పర్సన్ యాక్టింగ్లో మంచి స్కిల్స్ ఉన్నవాడు అయి ఉండాలి. మీ వాళ్ళకి ఏ అనుమానము రాకుండా అంతా మేనేజ్ చేయగలగాలి, అంతే కదా అంటూ అడిగి, సరే నేను చూసుకుంటాను, మీ వాళ్ళకి ఏ అనుమానం రాకుండా నీకు మంచి ముగ్గురిని సెట్ చేసే పూచి నాది, నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించకుండా కొంచెం ప్రశాంతంగా ఉండి చెప్తాను అని రీతు ఆమెకి సపోర్ట్గా నిలబడుతూ ధైర్యం చెప్పడంతో కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుంది జస్విత. అలా ఒక వారం రోజులు గడిచిన తర్వాత, జస్వి, నువ్వు కావాలి అనుకున్న పెళ్లి కొడుకు దొరికేశాడే. ఈరోజు అజంతా రెస్టారెంట్లో మీ ఇద్దరికి మీటింగ్ అరేంజ్ చేశాను. టేబుల్ నెంబర్ 9లో నీ కోసం అతను వెయిట్ చేస్తూ ఉంటాడు. వెళ్ళి కలిసి నీ కండిషన్స్ అన్నీ చెప్పి పక్కాగా కాంట్రాక్ట్ పై సైన్ చేయించుకో. ఎక్కడ ఏ తేడా రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకో అంటూ మరీ రీతు చెప్పడంతో అతన్ని కలవడానికి వెళ్ళింది జస్విత. రీతు చెప్పినట్లే జస్విత అజంతా రెస్టారెంట్కి వెళ్ళేసరికి అక్కడ ఆమె చెప్పిన టేబుల్ నెంబర్ 9లో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి, ఓ, ఇతనేనా అతను అనుకుంటాం. చూడడానికి సినిమా హీరోలా బాగానే ఉన్నాడు. పైగా ఫేస్ కూడా చాలా సీరియస్గా, సేమ్ బిజినెస్ మ్యాన్ లాగానే చాలా పర్ఫెక్ట్గా ఉంది. నా పక్కన సరిపోతాడులే అని మనసులో అనుకుని డైరెక్ట్గా వెళ్ళి అతను ముందు కూర్చుంది జస్విత. అది చూసి, ఏ అమ్మా, ఎవరు నువ్వు, వచ్చి ఇక్కడ అని అంటూ ఆ వెనక ఉన్న వ్యక్తి జస్వితని అడుగుతూ ఉండగా తన చెయ్యి అతనికి అడ్డుగా పెట్టి ఆగు అన్నట్లు చూపించి తన గాగోస్ తీసి ఆమె వైపు చూశాడు మిత్ర. అబ్బో, రిచ్గా ఉండే క్యారెక్టర్ అనేసరికి బాగా ఎక్కేసినట్లుంది బాబుకి. చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు. పైగా వీడి వెనక ఒక పిఏ అని మనసులో అనుకుని, రీతు ముందుగానే అంతా చెప్పింది కదా, తను చెప్పిన ప్రకారం ఈ కాంట్రాక్ట్ పేపర్స్ బాగా చదువుకుని ఇందులో సైన్ చేయి. ఇందులో ఉన్న కండిషన్స్ అన్నీ నచ్చితే ఈరోజే మా పేరెంట్స్ని మీట్ అవ్వాలి. అక్కడ వాళ్ళకి అనుమానం రాకుండా బాగా నటించి నమ్మించాలి.
వాళ్ళు అలా నమ్మి అంతా సెట్ అయ్యింది, నువ్వు పర్ఫెక్ట్ అని అనుకుంటే ఒక 15 రోజుల్లో మనిద్దరి పెళ్లి అంటూ చెప్పింది జస్విత. చాలా అందంగా మాట్లాడుతున్న ఆమెని అలా చూస్తూ ఉన్న మిత్రకి ఆమె పెళ్ళి అనేసరికి చిన్న చిరునవ్వు వచ్చింది. ఏదో మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుని నా దగ్గరికి వచ్చినట్లుంది అని మనసులో అనుకుని, తన చేతిలో ఉన్న ఫైల్స్ పక్కన పెట్టి, ఆమె ఇస్తున్న ఆ కాంట్రాక్ట్ పేపర్స్‌ని చేతిలోకి తీసుకొని, ఇప్పటివరకు ఎన్నో బిజినెస్ కాంట్రాక్ట్‌లు సైన్ చేశాను కానీ, ఇలా మ్యారేజ్ కాంట్రాక్ట్ సైన్ చేయడం ఇదే ఫస్ట్ టైం అని అనుకుంటూ, అందులో ఉన్న కండిషన్స్ అన్నీ వన్ బై వన్ చదువుతూ ఉన్నాడు అతను. ఆ వెనకే ఉన్న అతని పిఏ భార్గవ్ మాత్రం అంతా అయోమయంగా ఉంది. భార్గవ్‌కి మాత్రం అంతా అయోమయంగా ఉంది. అసలు ఏం జరుగుతుందిక్కడ? అనుకుంటూ వారిద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ, ఏదో రెస్టారెంట్‌కి ఆవేశంగా వచ్చింది. పర్మిషన్ లేకుండా మా శాడిస్ట్ బాస్ ముందు కూర్చుంది. ఇన్ఫర్మేషన్ లేకుండా కాంట్రాక్ట్ అంటుంది. వెడ్డింగ్ కార్డ్ లేకుండా పెళ్లి అంటుంది. అసలు ఎవర్రా బాబు ఈ మెంటల్ కేసు? మా మెంటల్ వాడికి సేమ్ జిరాక్స్ కాపీలా కనిపిస్తుంది అని మనసులో అనుకుని, ఏ అమ్మాయి నువ్వేం మాట్లాడుతున్నావు అని ఆమెని రక్షించే ప్రయత్నం అతను చేస్తూ ఉండగా, మిస్టర్ భార్గవ్, తనతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, నువ్వు బయట వెయిట్ చేస్తావా అంటే చాలా సీరియస్గా వినిపించింది మిత్ర వాయిస్. అది విని వామ్మో, ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది, అదేంటో ఆ అమ్మాయికి అర్థమయ్యే లోపల తన కొంప ఖచ్చితంగా మునిగిపోతుంది అని మనసులో అనుకుని, సరే సార్ అంటూ బయటికి వెళ్ళిపోయాడు భార్గవ్. దాంతో ఆ కాంట్రాక్ట్ మొత్తం చదివి ఓకే మిస్ అంటూ ఆపాడు మిత్ర. అబ్బో! అంతొద్దు. ఇలాంటి ఎక్స్‌ట్రాలు ఏమన్నా ఉంటే నా మొగుడి క్యారెక్టర్ అయిపోయాక వేరే క్యారెక్టర్ ఏదైనా చేసినప్పుడు పెట్టుకో. అంతేగాని నా పక్కన ఉన్నప్పుడు, చుట్టూ ఎవరు లేనప్పుడు నార్మల్‌గా మాట్లాడితే చాలు అంటూ సీరియస్‌గా చెప్పింది జస్విత. ఆ మాటతో చిన్నగా నవ్వుకుంటూ ఓకే. నీ పేరు? అంటూ అచ్చ తెలుగులో అడిగాడు మిత్ర. జస్విత అంటూ చెప్పింది జస్విత. జస్విత వెడ్స్ మిత్ర. పేరు పలకడానికి ఈజీగానే ఉంది, కొంచెం పలకడానికి బాగానే కూడా ఉంది అని మనసులో అనుకుని, నాకు ఈ కాంటాక్ట్ ఓకే. చెప్పండి ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అంటూ అడిగాడు మిత్ర. అబ్బో! బాబుకి బాగా తొందర ఉన్నట్లుంది అని మనసులో అనుకుని, ముందు అందులో సైన్ చెయ్యి. ఆ తర్వాత నిన్ను తీసుకుని వెళ్ళి మా పేరెంట్స్‌కి పరిచయం చేస్తాను. వాళ్ళకి నువ్వు నచ్చితే కనుక వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పెళ్లి ఉంటుంది అంటూ చెప్పింది జస్విత. దాంతో సరే అంటూ సైన్ చేసి కాంట్రాక్ట్ పేపర్స్ జస్వితకి ఇచ్చాడు మిత్ర. ఆ సైన్ చూసి మిత్రానా? కానీ రీతు వేరే పేరేదో చెప్పిందే, సమయానికి గుర్తు వచ్చి చావడం లేదు అని మనసులో జస్విత అనుకుంటూ ఉండగానే, ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా అంటూ అడిగాడు మిత్ర. ఆహా, ఏ ప్రాబ్లం లేదు. సరే సాయంత్రం 6కి ఇంటికి వచ్చే, మా పేరెంట్స్కి పరిచయం చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది జస్విత. వెళుతూ ఉన్న ఆమె వైపు చూస్తూ, ఒరే మిత్ర, ఇప్పటి వరకు రాని పెళ్లి గడియలు నీకు ఇప్పుడు వచ్చినట్లున్నాయి అని మనసులో అనుకుంటూ భార్గవ్ అంటూ పిలిచాడు మిత్ర. ఆ పిలుపు కోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న భార్గవ్ పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి రాగా, వెళుతున్న ఆ అమ్మాయి డీటెయిల్స్ నాకు కావాలి, ఒక 1 అవర్‌లో అవన్నీ నా ముందుండాలి అంటూ ఆర్డర్ వేశాడు మిత్ర. ఓకే సార్ అంటూ బయటికి వెళ్ళిన భార్గవ్ ఒక గంటలో ఆమె వివరాలు మిత్రకి ఇవ్వడంతో, అవన్నీ చూసిన తర్వాత విషయం మొత్తం అర్థమై, అంటే పాప లవ్ ఫెయిల్యూర్ అయ్యి లైఫ్‌లో పెళ్లి అనే మాటనే దూరం పెట్టడం కోసం ఈ కాంట్రాక్ట్ పెళ్లి చేసుకుంటుందన్నమాట. సరే చూద్దాం, ఈ పెళ్లితో పెళ్లి మీద పూర్తిగా విరక్తి వస్తుందో, లేదా నా మీద సరికొత్తగా ప్రేమ పుట్టి నాతోనే జీవితం అంటుందో అది చూద్దాం అని మనసులో అనుకుంటున్నాడు మిత్ర. అతన్ని చూసి నటించడానికి వచ్చిన
వ్యక్తి అనుకుని తన పేరెంట్స్‌కి పరిచయం చేసింది జస్విత. వాళ్ళతో మాట్లాడిన తర్వాత మిత్ర గురించి మొత్తం ఎంక్వైరీ చేసిన జస్విత ఫాదర్‌కి అతను చాలా డబ్బున్నవాడని, అతనిది చాలా పెద్ద ఫ్యామిలీ అని, ఫ్యామిలీలో కొన్ని గొడవలు ఉండడంతో విడిగా ఉంటున్నాడు అని తెలియడంతో తన కూతురు సెలక్షన్ ది బెస్ట్ అనుకుని వెంటనే ముహూర్తాలు పెట్టించడం, అతనితో ఆమె పెళ్లి జరిపించడం చేసేశాడు. ఆ పెళ్లికి అఖిల్ పల్లవి కూడా కలిసి రావడం కొంచెం సంతోషాన్ని ఇచ్చింది జస్వితకి. ఆ తర్వాతే ఆమెకి అసలైన ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది. అత్తవారింటికి ఆమె బయలుదేరింది. ఆమె ప్లాన్ ప్రకారం సిటీలోనే ఆమె తీసుకున్న ఫ్లాట్‌లో ఆమెని వదిలేసి, తన దారిన తాను వెళ్ళిపోవాలి అతను. ఆ తర్వాత తను ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు ఆమె దగ్గరికి వెళ్లి ఆమె చెప్పినట్లు సంవత్సరం పాటు తన భర్తగా నటిస్తూ ఉండాలి. కానీ అందుకు విరుద్ధంగా కారు వేరే రూట్‌లో వెళ్ళడం చూసి, "ఎక్కడికి వెళుతున్నాం మనం?" అంటూ పక్కనే కూర్చుని ఉన్న మిత్రాన్ని అడిగింది జస్విత. మనింటికి చెప్పాడు మిత్ర. అదేంటి మనింటికి అంటున్నావు? ముందు చెప్పిన దాని ప్రకారం నన్ను నా ఫ్లాట్‌లో డ్రాప్ చేసి నీ దారిన నువ్వు పో. నీతో అవసరమైనప్పుడు నేను కాల్ చేస్తాను అంటూ సీరియస్‌గా చెప్పింది జస్విత. అవన్నీ ఇంటికి వెళ్ళాక తాయితీగా మాట్లాడుకుందాం. అప్పటి వరకు నోరు తెరవకు అంటూ పక్కనే ఉన్న తన ల్యాప్‌టాప్ తీసుకుని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు మిత్ర. ఈ మహానుభావుడికి ల్యాప్‌టాప్ కూడా ఉందా? అని మనసులో అనుకుని, ఏంటి తర్వాత మాట్లాడుకునేది? ముందు కారు వెనక్కి తిప్పమను అంటూ కొంచెం సీరియస్‌గా అంది జస్విత. నేనేదైనా ఎవరికైనా ఒక్కసారి మాత్రమే చెప్తాను. నీకు మాత్రం ఓపిక తెచ్చుకొని రెండోసారి చెప్తున్నాను. సైలెంట్‌గా ఉండు. మూడోసారి చెప్పవలసి వస్తే ఆ సమాధానం ఇలా మాటలతో చెప్పేదై ఉండదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు మిత్ర. అతని ప్రవర్తన కొంచెం తేడాగా అనిపించడంతో జస్వితకి మనసులో కొంచెం భయంగా అనిపించింది. ఆ క్షణంలో ఆమెకి రీతు గుర్తు రావడంతో ఈ దిక్కుమాలిన ప్లాన్ ఇచ్చింది అదే కదా! చెప్తా దాని సంగతి. అయినా అది ఇచ్చిందే అనుకో, ముందు వెనక చూసుకోకుండా వీడితో కాంట్రాక్ట్ కుదుర్చుకొని నేను చాలా తప్పు చేసినట్లున్నాను. ఇప్పుడు వీడు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో, ఏం చేస్తాడో ఏమీ అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటూ కొంచెం భయంగా అనిపించడంతో తన ఫోన్ తీసుకుని మెల్లిగా తన ఫ్రెండ్‌కి లైవ్ లొకేషన్ షేర్ చేస్తూ ఉంది జస్విత. వర్క్ చేసుకుంటూనే అది గమనించిన మిత్ర లైవ్ లొకేషన్ అవసరం లేదు. మిత్ర ప్యాలెస్ అని మెసేజ్ చేసి చెప్పు. ఈ సిటీలో ఈ మిత్ర అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో అడ్రస్ ఈజీగానే ఉంటుంది అంటూ చెప్పాడు మిత్ర. ఆ మాట విని కప్పలా నోరు తెరిచి అంటే ఆ మిత్ర మీరు ఒకటేనా? అంటూ షాకింగ్‌గా అడిగింది జస్విత. ఈసారి అతను చెప్పినట్లే అతని నుంచి ఎటువంటి సమాధానం ఆమెకి రాలేదు. అతను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ మిత్ర అని తెలియడంతో మళ్ళీ సాహసించి అతన్ని ఏ ప్రశ్న అడగలేకపోయింది జస్విత. అలా ఆలోచన నుంచి బయటకు వచ్చిన ఆమె, "ఒసేయ్ రీతూ! నువ్వు నాకు దొరకవే! నిన్ను కారప్పొడి దంచినట్టు దంచి పడేస్తాను. హాయిగా అందంగా సాగిపోయే నా జీవితంలో అగ్రిమెంట్ పెళ్లి అంటూ తీసుకువచ్చే సునామీని సృష్టించి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఇంత పెద్ద ఇంట్లో బందీని అయిపోయాను. ఈ మిత్రగాడు ఎంత శాడిస్టో ఏంటో అసలు వీడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో నేను అగ్రిమెంట్ చేసుకోవాలి అన్న వ్యక్తి వీడు కాదు అని తెలిసినా కూడా ఎందుకు ఆ అగ్రిమెంట్ మీద సంతకం చేశాడో ఏంటో అన్ని ప్రశ్నలే కానీ ఒక్క సమాధానం కూడా దొరికి చావట్లేదు చిచి అని అనుకుంటూ అసహనంగా ఉన్న ఆమె గదిలోకి వచ్చాడు మిత్ర. అతను రావడం చూసి కంగారుగా పైకి లేచి నిలబడింది జస్విత. అందంగా డెకరేట్ చేసి ఉన్న ఆ బెడ్ వైపు అసహనంగా చూస్తూ, ఓహ్! ఈరోజు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారా? మరి ఆ విషయం నాకు ముందుగానే ఇన్ఫార్మ్ చేయాలి కదా! అంటూ సీరియస్‌గా అడిగాడు మిత్ర. ఆ మాటకి షాక్ అయి ఏంటి చెప్పాలా? చెప్తే ఏం చేస్తావు? ప్రత్యేకమైన ఏర్పాట్లేమైనా చేస్తావా? అంటూ సీరియస్‌గా అడిగింది జస్విత. ఏం చేస్తావు ఏంటి? ఫస్ట్ నైట్‌లో ఎవరైనా ఏం చేస్తారో నీకు తెలీదా? నువ్వు వర్జినా? అంటూ అనుమానంగా అడిగాడు మిత్ర. ఆ మాట అతని నోటి నుండి వచ్చిన వెంటనే అతని పీక కొరికి చంపేయాలి అన్నంత కోపం వచ్చింది జస్వితకి.
ఓయ్! ఓయ్! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయినా నా వజనటి గురించి నీకెందుకు? అంటూ సీరియస్‌గా అడిగింది జస్విత. నాకు కాకపోతే ఇంకెవరికి? నేనే కదా నీ మొగుడిని అంటూ సీరియస్‌గా అన్నాడు మిత్ర. పిచ్చి గాని పట్టిందా నీకు? నేను కాంట్రాక్ట్ బేస్ మీద ఒక అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కరెక్టే. కానీ అతను కేవలం నాటకానికి మాత్రమే నాకు మొగుడు. నిజంగా కాదు. అయినా నేను నీకు ఈ కాంట్రాక్ట్ పేపర్ చూపించినప్పుడు నీకు కావాల్సిన వ్యక్తిని నేను కాదు అని నువ్వు చెప్పాలి కదా! అలా చెప్పకుండా వాటి మీద సంతకం చేసి ఇలా పెళ్లి చేసుకుని నన్ను మీ ఇంటికి తీసుకొచ్చి బంధించేస్తే ఏంటి అర్థం? అంటూ తన చేతిలో ఉన్న కాంట్రాక్ట్ పేపర్స్ అతనికి చూపిస్తూ అరిసింది జస్విత. ఆ పేపర్స్ ఆమె చేతి నుండి లాక్కుని చింపేస్తూ ప్రత్యేకమైన అర్థాలేమీ లేవు. నీ కాంట్రాక్ట్ బేస్ నాకు నచ్చింది అని అర్థం. నువ్వెలాగో కాంట్రాక్ట్ పేరుతో ఎవరో గొట్టంగాడిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు కదా! ఆ స్థానంలో కింగ్ ఇలాంటి నేను దొరికితే అదృష్టంగా ఫీల్ అవ్వాలి కానీ ఎందుకు ఇలా కుక్కలా అరుస్తున్నావు? అయినా నీ అరుపులు విని అంతటి ఓపిక, టైం 2 నా దగ్గర లేవు. ఇప్పుడు నాతో నీకు ప్రాబ్లమ్ ఏంటి? అంటూ అడిగాడు మిత్ర. కింద పడిన పేపర్ ముక్కల్ని అయోమయంగా చూస్తూ అసలు నువ్వే నా ప్రాబ్లం అంది జస్విత. అయితే అది నా ప్రాబ్లం కాదు. ఇందుకే ఇప్పుడు ఈ ఫస్ట్ నైట్ ఉందా లేదా అంటూ అడిగాడు మిత్ర. ఆ మాటకి మరింత ఒళ్ళు మండిపోతూ ఉండడంతో హలో చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు? అసలు నువ్వు నా మొగుడివే కాదురా బాబు అంటే ఫస్ట్ నైట్ అంటావేంట్రా? ఏదో తాళి కట్టావు కదా అని అడ్వాంటేజ్ తీసుకుని నా మీద చెయ్యేస్తే చంపి పడేస్తానేమనుకుంటున్నావో? సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది జస్విత. నీకంత అవకాశం నేనివ్వను. అయినా నేనే కావాలి అంటూ నాతో ఒక నైట్ స్పెండ్ చేయడానికి బయట బోలెడు మంది అమ్మాయిలు నా చుట్టూ తేనెటీగలా తిరుగుతూ ఉంటారు. అండ్ వాళ్ళు నీకన్నా చాలా 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 అందంగా ఉంటారు. సో, నాకు నువ్వే కావాలి, నీతోటే ఫస్ట్ నైట్ జరుపుకోవాలి అన్న అభిప్రాయం ఏమీ లేదు. నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు. నాకు మూడుంటే టైంని బట్టి డేట్ ఇస్తా. ఇంకా నువ్వు బయలుదేరు అన్నాడు మిత్ర. అతని నోటి నుండి వచ్చిన ఆ ఆణిముత్యాలు విన్న జస్వితకి బీపీ హైకి వెళ్ళింది. మూడుంటే డేట్ ఇస్తావా? అంటే వీడి దృష్టిలో పెళ్ళంతో చేసే కాపురం కూడా అపాయింట్మెంట్ ఇచ్చి చేస్తాడా? దేవుడా! తీసుకువచ్చి నన్ను ఇలాంటి మనిషి దగ్గర బుక్ చేసేవేంటయ్యా బాబు! ఇప్పుడు వీడి నుంచి నేను ఎలా తప్పించుకోవాలి? అని మనసులో ఏడుస్తూ అతని వైపు కోపంగా చూస్తూ ఉంది జస్విత. చెప్తుంటే నీకు కాదా? నాకు ఎవరైనా మనిషి గదిలో ఉంటే నిద్ర పట్టదు. వెళ్ళి వేరే గది చూసుకుని అక్కడ పడుకో. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. కొంచెం గట్టిగా అరిచాడు మిత్ర. ఆ అరుపుకి భయపడిన జస్విత వెంటనే తన లెహంగాని కొంచెం పైకి ఎత్తి పట్టుకుని అక్కడి నుంచి పరుగు తీసి బయటకు వచ్చి ఆ డోర్ గట్టిగా వేసి ఇంకా గట్టిగా ఊపిరి తీసుకుంది. కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఒసేయ్ రీతూ అయిపోయావే నా చేతిలో. ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పవే అంటే నన్ను తీసుకువచ్చి రాక్షసుడికి బలి చేస్తావా? వస్తున్నాను అంటూ తన ఫోన్ తీసుకుని రీతుకి కాల్ చేసి తిట్టి అర్ధరాత్రి దాటిపోయినా సరే తిడుతూనే అలానే నిద్రపోయింది జస్విత. ఆమె తిట్లు భరించలేక ఫోన్ పక్కన పడేసి పడుకున్న రీతు మాత్రం కాల్ కట్ అయిన సంగతి కూడా గమనించకుండా అరగంటకు ఒకసారి ఇంకా ఎంతసేపే తిట్టింది చాలు పడుకోవే అని కలవరిస్తూ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి రెడీ అయిన మిత్ర హడావిడిగా కిందకి దిగుతూ ఉంటే కాఫీ పట్టుకుని అతనికి ఎదురు వచ్చింది పని మనిషి లావణ్య. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా అడుగుతున్న డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు మిత్ర. రెడీ సార్ అంటూ లావణ్య సమాధానం చెప్పడంతో ఆ కాఫీ ఎవరికి అంటూ అడిగాడు అతను. మేడంకి సార్ అంటూ చెప్పింది లావణ్య. ఏంటి ఆమె ఇప్పటి వరకు నిద్ర లేగలేదా కొంచెం అసహనంగా అడిగాడు మిత్ర. లేదు సార్
లెగలేదు కానీ రూమ్ నుంచి 2, 3 సార్లు కాఫీ అన్న అరుపు వినిపించింది. బహుశా లెగుస్తున్నట్లున్నారు. అందుకే కాఫీ చేసి పట్టుకు వెళ్తున్నాను అంటూ చెప్పింది లావణ్య. సరే, తనకి నేను ఇస్తాను. నువ్వు బ్రేక్‌ఫాస్ట్ రెడీ చెయ్యి అంటూ ఆ కాఫీ అందుకోబోయాడు మిత్ర. అయ్యో! వద్దు సార్, నేనిస్తాను అంటూ కొంచెం కంగారుగా లావణ్య అన్నా సరే, ఏం పర్వాలేదు. కాఫీ నేనివ్వడానికి వేరే పర్పస్ ఉంది కానీ నువ్వెళ్ళి పని చూడు అంటూ చెప్పి ఆ కాఫీ తీసుకుని లోపలికి వెళుతూ ఉన్నాడు అతను. అది చూసి అయ్యో పాపం! ఈరోజు మేడం పరిస్థితి ఏమైపోతుందో ఏంటో అని మనసులో అనుకుని, అమ్మో! ఇప్పుడు సార్ చెప్పిన పని చేయకపోతే ఆవిడ పరిస్థితి ఏమో గాని నా పనయిపోతుంది అని అనుకుంటూ కంగారుగా కిచెన్‌లోకి పరుగుపెట్టింది లావణ్య. అలా రూమ్‌లోకి వెళ్ళిన అతనికి బెడ్‌పై చాలా అందంగా, హాయిగా నిద్రపోతూ కనిపించింది జస్విత. ఆమెనలా చూసి చిరాకు పడుతూ, ఇండీసెంట్ ఫెలో! పొద్దున్నే లేచి యోగా చేసి ఎక్సర్సైజ్ చేయాలి అన్న మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేకుండా శుభ్రంగా పడుకుని ఒళ్ళు పెంచుతుంది అని తిట్టుకుంటూ ఆమె చెయ్యి కొంచెం మంచం కిందకి వేలాడుతూ ఉండడం గమనించి ఆ చేతిని కాఫీ కంపులో ముంచాడు మిత్ర. కాఫీ బాగా వేడిగా ఉండడంతో చెయ్యి కాలి అమ్మా అంటూ లేచి కాలిన చేతిని చూసుకుంటూ ఉఫ్ ఉఫ్ అంటూ ఊదుకుంటూ ఉంది జస్పిత. అది చూసి బాగా కాలిందా అంటూ అడిగాడు మిత్ర. దాంతో అతని వైపు సీరియస్‌గా చూస్తూ, ఒరే శాడిస్ట్ వెధవా! మనిషిని నిద్ర లేపాలి అంటే పిలవాలి. లేకపోతే అరవాలి. లేదు అంటే తట్టి లేపాలి. అంతేకాని ఇలా చేతులు, కాళ్ళు, మూతులపై కాల్చడం ఏంట్రా కంత్రి వెధవా! అంటూ తిట్టింది జస్విత. ఆమె లాంగ్వేజ్ వినడానికి కొంచెం అసౌకర్యంగా ఉండడంతో చిన్నగా వేలితో చెవిని మూసుకుని, ఆ భాష ఏంటి? నువ్వు చదువుకున్నావా? లేక ఏ పల్లెటూరులోనో గేదెల్ని, బర్రెల్ని పెంచడం నేర్చుకున్నావా? అలా మాట్లాడుతున్నావేంటి? కొంచెం డీసెంట్‌గా మాట్లాడడం నేర్చుకో. వాటితో పాటు పొద్దున్నే లెగడం, యోగా చేయడం, బాడీని ఫిట్‌గా కంట్రోల్‌లో పెట్టుకోవడం కూడా నేర్చుకో అంటూ ఒక చిన్న సైజు క్లాస్ పీకాడు మిత్ర. బాబోయ్! పొద్దున్నే లెగిస్తే ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్తారు. కానీ ఇలా క్లాసులు పీకుతూ అసలు జీవితంలో లెగాలి అంటేనే విరక్తి వచ్చేలా చెయ్యర్రా బాబు! కొంచెం మరమనిషిలా కాకుండా మామూలు మనిషిలా ఆలోచించి చావు అంది జస్విత. ఆ మాట పూర్తి కాకముందే వేడి వేడి కాఫీ వచ్చి ఆమె మొహాన్ని ముద్దాడింది. చిన్నగా చర్మం కాలినట్లు అనిపించడంతో అంటూ అరుస్తూ వెంటనే పక్కన ఉన్న బెడ్‌షీట్ తీసుకుని మొహం తుడుచుకొని పైకి లేచి అతని వైపు కోపంగా చూస్తూ, నీకేమైనా పిచ్చా? ఎదుటి వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో తెలీదా నీకు? మొహం మీద కాఫీ కొట్టేంత తప్పు ఇప్పుడు నేనేం చేశాను? ఒకవేళ తప్పు చేసినా ఇది తప్పు అని నోటితో చెప్పాలి. అంతే తప్ప నీ ఇష్టానికి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరిక్కడ. అయినా నేను కాఫీ అడిగాను. కానీ నిన్ను తీసుకురమ్మని లేదు కదా! ఏ ఏంటి ఈ ఇంట్లో పనివాళ్ళు ఎవరు లేరా? అసలు నిన్ను కాదు, నీలాంటి వెధవని కన్నా నీ తల్లిదండ్రులను అనాలి. వాళ్ళు పద్ధతిగా ఉంటే నువ్వెందుకు ఇలా తయారవుతావు? అని జస్విత అంటూ నాన్ స్టాప్‌గా ఆమె తిడుతూ ఉండగా గట్టిగా ఆమె పీక పట్టుకున్నాడు మిత్ర. అతని కళ్ళు కోపంతో ఎరుపు ఎక్కిపోతూ ఉండగా ఆమె పీకపై అతని చేతి పట్టు మరింత బిగుసుకుంటూ ఉంది. దాంతో ఊపిరాడక కళ్ళు తేలేసి అతని వైపు భయంగా చూస్తూ ఉంది జస్విత. ఏదో కొత్త కదా, నా గురించి సరిగ్గా తెలియక నోరు జారుతున్నావు. త్వరగానే తెలుసుకుని కంట్రోల్ అవుతావు. నీ హద్దులో నువ్వు ఉండడం నేర్చుకుంటావు అని చూస్తూ ఉంటే ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? ఒకసారి ఒక్కసారి బయటికి వెళ్ళి మిత్ర నందన్ అంటే ఏంటో ఎవరినైనా అడుగు. యముడికి జిరాక్స్ కాఫీ అని ఈజీగా చెప్తారు. అలాంటి నాతో నీ ఎటకారాలేంటి? నోటికి వచ్చినట్లు అలా తిట్టడమేంటి? ఇంకొక్కసారి నా మీద అరవడానికి నోరు పైకి లేచింది అంటే ఇలానే పైకి పోతావు. మర్యాదగా నోరు మూసుకుని ఇంట్లో ఉండు. పెట్టింది తిట్టు, చెయ్యమన్న పని చెయ్యి. అంతేకాని నీ ఇష్టం వచ్చినట్లు ఎగస్ట్రాలు చేశావు అంటే ఉప్పు పాత్ర వేసేస్తాను.
అన్నావు కదా 1 ఇయర్ కాంట్రాక్ట్ అని. నాకు కూడా ఆ 1 ఇయర్ నీతో పని ఉంది. ఆ పని అయిపోయిన వెంటనే నువ్వు అడగకుండానే విడాకులు నీ మొహం మీద కొట్టి, ఈ ఇంటి నుండి నిన్ను మర్యాదగా బయటికి గెంటుతాను. అప్పటి వరకు నా మీద ఎగరాలి అని ప్రయత్నించావో, కాళ్ళు 2 విరిచి వీల్ చైర్‌కి అంకితం చేస్తాను. గుర్తుపెట్టుకో. అంటూ వార్నింగ్ ఇచ్చి ఆమె గొంతుపై ఉన్న తన చేతిని తీశాడు మిత్ర. దానితో దగ్గుతూ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ప్రాణం ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నట్లు అనిపిస్తూ ఉండడంతో ఇబ్బంది పడుతూ ఉంది జస్విత. అది చూసి లావణ్యతో వాటర్ పంపిస్తాను. తాగి ఇంట్లో చాలా పద్ధతిగా ఉండు. అలాగే ఈవినింగ్ పార్టీ ఒకటి ఉంది. వెళ్ళాలి రెడీగా ఉండు. అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మిత్ర. అతని వార్నింగ్ తో తల మాత్రమే కాదు ఒళ్ళు మొత్తం తిరిగినట్లు అనిపించడంతో అక్కడే కుప్పకూలి కన్నీళ్లు పెట్టుకుంది జస్విత. అసలు ఏంటి నా జీవితం? ప్రేమలో ఓడిపోయినా సరే, ఇంకా ఇలా బ్రతుకుతున్నాను అంటే దానికి కారణం అమ్మా, నాన్న. వారు నాపై పెంచుకున్న ప్రేమ. ఆ ప్రేమని కాపాడుకోవడం కోసం, వాళ్ళని సంతోషంగా ఉంచడం కోసం, ఇలా కాంట్రాక్ట్ పెళ్లి పేరుతో నాకు తెలియకుండానే నరకంలోకి వచ్చేసాను. ఈ నరకం నుండి నేను బయటపడే మార్గమే లేదా? ఈ సంవత్సర కాలం ఈ రాక్షసుడి చేతిలో పడిన నా జీవితం ఏమైపోతుందో ఏంటో అని ఆమె మనసులో అనుకుంటూ ఉంది. ఆ క్షణం ఆమె పక్కన అఖిల్ ఉంటే బాగుండును. తనని ప్రేమగా ఓదార్చి తనకి ఈ నరకం నుండి విముక్తి కలిగించేవాడు అని అనిపిస్తూ ఉంది. వెంటనే అతనికి ఫోన్ చేయాలి అని ఆమె మనసు ఆరాటపడుతున్నా, వద్దు, ఇప్పుడు అతను పరాయివాడు, నీవాడు కాదు. అలాంటప్పుడు అతన్ని నీ దగ్గరికి రప్పించుకోవడం అంత పద్ధతిగా ఉండదు అని ఆమె మెదడు హెచ్చరిస్తూ ఉండడంతో ఎలా పడినా తన మెడలో పడిన తాళికి విలువనిచ్చి చేతిలోకి తీసుకున్న ఫోన్ పక్కనే పడేసి అలాగే ఆలోచిస్తూ ఉండిపోయింది జస్విత. అలా కొంచెం సేపు అయిన తర్వాత ఆమె ఫోన్ రింగ్ అయింది. దాంతో విసుగ్గా అటువైపు చూసిన ఆమెకి రీతు నెంబర్ ఆ ఫోన్ లో స్క్రోల్ అవుతూ కనిపించడంతో అసలు ఇదంతా దీని వల్లనే వచ్చింది అని మనసులో అసహనంగా అనుకుంటూనే ఆ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు అంది జస్విత. ఆమె గొంతులో ఏదో తేడా కనిపిస్తూ ఉండడంతో జస్వి, ఏం చేస్తున్నావే అంటూ కొంచెం దిగులుగా అడిగింది రీతు. ఏమి చేయట్లా, ఖాళీగానే ఉన్నాను, బొంగురు పోయిన గొంతుతో చెప్పింది జస్విత. ఏంటి జస్వి, ఏడుస్తున్నావా బాధగా అడిగింది రీతు. నువ్వు చేసిన పనికి నాకు ఏడిపే కదా ఇంకా మిగిలింది. జస్ట్ మిస్, పొద్దున వాడి చేతిలో చావు నుండి తప్పించుకుని బ్రతికి బయటపడ్డాను. లేదంటే నువ్వు చేసే ఈ ఫోన్ కాల్ యమలోక నుండి ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూ ఉండేదాన్ని. అంతే తప్ప లిఫ్ట్ చేసి నీతో ఇలా మాట్లాడేదాన్ని కాదు. ఏడుస్తూనే అంది జస్విత. ఆ మాటకి మరింత బాధ ఎక్కువైపోవడంతో నువ్వు ఏడవకే, నేను వెంటనే వచ్చేస్తున్నానుండు అని అంటూ కాల్ కట్ చేసి బయటకు వచ్చి తన స్కూటీ స్టార్ట్ చేసింది రీతు. ఒక అరగంట తర్వాత కంగారుగా ఆ ఇంటికి వచ్చిన రీతు వాచ్మెన్ తో గొడవ పడి మరీ లోపలికి వచ్చి జస్వి, జస్వి అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంది. హలో మేడం, చెప్తుంటే మీకు కదా, ఇక్కడికి బయట వాళ్ళు ఎవరు రాకూడదు, మా సార్ ఊరుకోరు అంటూ ఆమె కూడా పడి ఆమెని బయటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వాచ్మ్యాన్. అయ్యో, నేను మీ సార్ వాళ్ళ వైఫ్ ఫ్రెండ్ని. నా ఫ్రెండ్ దగ్గరికి వచ్చే అధికారం నాకు ఉంది. నోరు మూసుకుని నువ్వు బయటికి వెళ్ళవయ్యా బాబు అంటూ అతనితో గొడవ పడుతూ ఉంది రీతు. ఫ్రెండే కాదు, కనీసం వాళ్ళ పేరెంట్స్ అయినా సరే మా సార్ పర్మిషన్ తీసుకోకుండా ఈ విల్లాలోకి రావడానికి వీల్లేదు మేడం. మీరు వెళ్ళిపోండి ప్లీజ్ మేడం, లేదంటే నా ఉద్యోగం పోతుంది అంటూ దీనంగా చెప్పాడు వాచ్మెన్. ఆ మాటలు లోపలికి ఉన్న జశ్వతికి కూడా వినిపించడంతో కంగారుగా బయటకు వచ్చి చూసింది. అక్కడ వాళ్ళిద్దరు వాదన చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ కొంచెం సీరియస్ గా అడిగింది ఆమె. చూడండి మేడం, సార్ పర్మిషన్ లేకుండా ఆమె మిమ్మల్ని కలవాలి అంటూ వచ్చేసింది. సార్కి తెలిస్తే చాలా గొడవ అయిపోతుంది. అది మీకు కూడా ప్రమాదం. ముందు ఆమెని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పండి మేడం అంటూ బతిమలాడాడు వాచ్మ్యాన్.
తనని కలవడానికి వచ్చిన వాళ్ళకి కూడా అతను ఆంక్షలు విధించడంతో జస్వితకి మరింత మండింది. ఇప్పుడు ఏంటి, నన్ను కలవడానికి ఎవ్వరు వచ్చినా దానికి మీ బాస్ పర్మిషన్ కావాలి అంతే కదా అంది ఆమె. అవును మేడం, అంతే అన్నాడు వాచ్మ్యాన్. అయితే సరే, నన్ను కలవడానికి వచ్చే వాళ్ళకి ఆయన ఆంక్షలు విధించగలడు, ఎందుకంటే ఇది ఆయన ఇల్లు కాబట్టి. కానీ నన్ను బయటికి వెళ్ళొద్దు అంటూ రూల్స్ పెట్టలేడు కదా. అలాగే నేను బయటికి వెళ్లకుండా ఆపే హక్కు కూడా మీకు లేదు అని. రీతు, నువ్వు వెళ్ళి గేట్ బయట నిలబడి ఒక 10 నిమిషాలు వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను అంది జస్విత. ఆ మాటకి రీతు పెదవులపై పొగరుతో కూడిన నవ్వు రాగా, సూపర్ జస్వి, నేను బయట ఉంటాను, నువ్వు త్వరగా వచ్చాయి, మనల్ని ఎవ్వడాపుతాడో అది చూద్దాం అంటూ చెప్పి బయటికి వెళ్ళిపోయింది రీతు. తను చెప్పినట్లే 10 నిమిషాల్లో రెడీ అయ్యి బయటికి వెళ్లి రీతుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది జస్విత. తన ఆఫీస్ రూమ్ లో కూర్చుని అదంతా తన సిస్టమ్ కి కనెక్ట్ చేసి ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా చూస్తూ ఉన్న మిత్ర పిడికిలి కోపంగా బిగుసుకుంది. నీకు ఎంత ధైర్యం ఉంటే నాకు చెప్పకుండా, నా పర్మిషన్ లేకుండా గేటు దాటి బయటకు వెళ్తావు? చెప్తా, నువ్వెక్కడికి వెళ్ళినా సాయంత్రం అక్కడికే కదా రావాలి, అప్పుడు వచ్చాక చెప్తా. నువ్వు మళ్ళీ కాలు బయట పెట్టే ధైర్యం కూడా చేయకుండా చేస్తా అని మనసులో కచ్చిగా అనుకున్నాడు మిత్ర. అదే జరిగింది. ఒక్క చిన్న మిస్అండర్స్టాండింగ్ తో హాయిగా 1 ఇయర్ పాటు ఎవరి బాధ లేకుండా ఎంజాయ్ చేద్దాం అనుకున్న నా బ్రతుకు సరాసరి వెళ్ళి తెరిచి ఉన్న తిమింగళం నోట్లో పడిపోయినట్లు అయిపోయింది. ఇప్పుడు ఆ తిమింగళం నన్ను ఎలా మింగేస్తుందో ఏంటో ఏమీ అర్థమే చావట్లేదు అంటూ తల పట్టుకుంది జస్విత. ఆ మాటకి విరక్తిగా నవ్వుతూ, అతను చూపించిన ఈ చిన్న సినిమాకే నువ్వు ఇలా అంటే, అసలు అతని గురించి తెలిస్తే నువ్వు ఏమైపోతావే? దిగులుగా ఆమె వైపు చూస్తూ అడిగింది రీతు. తెలుసుకోవాల్సిందంత పొద్దున్నే వాడి రియాక్షన్ తో తెలుసుకుని చచ్చాను కదా, ఇంకా ఏముంటుంది నా బొందా తెలుసుకోవడానికి అని జస్విత అనడంతో, అలా అనుకోవడం నీ భ్రమ, అతని గురించి తెలుసుకోవడానికి చాలా ఉంది. వాడు చాలా పెద్ద పుస్తకం లాంటివాడు. అందులో నువ్వు ఒక్క పేజీ మాత్రమే చూసావు, చదివావు. కానీ నువ్వు చదవవలసిన పేజీలు, చూడవలసిన యాంగిల్స్, తెలుసుకోవాల్సిన నిజాలు చాలా చాలా ఉన్నాయి అంది రీతు. దాంతో టేబుల్ పై ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని గడగడ అందులో ఉన్న వాటర్ మొత్తం తాగేసి, ఏంటి అలా అంటున్నావు, నిజం చెప్పు, అసలే భయపడుతూ ఉన్న నన్ను ఇంకా భయపెట్టి చంపడానికి వచ్చావా, లేదా బాధలో ఉన్న నన్ను ఓదార్చడానికి వచ్చావా నువ్వు అంటూ అయోమయంగా అడిగింది జస్విత. వాడి గురించి నిజాలు చెప్పడానికి వచ్చాను, చాలా కూల్ గా చెప్పింది రీతు. ఏంటి ఆ నిజం? గుండెల్ని అరచేతుల్లో పెట్టుకుని భయంగా అడిగింది జస్విత. చెప్తాను కానీ చెప్పాక చింత పరిగి పట్టుకుని నన్ను వీధుల వెంట పరిగెత్తించకూడదు మరి, ముందు జాగ్రత్తగా మాట అడిగింది రీతు. అస్సలు అలా చేయను, సింపుల్ గా చంపి పడేస్తాను, టెన్షన్ పెట్టకుండా ముందు విషయం చెప్పు అంది జస్విత. అమ్మో, అయితే నేను అస్సలు చెప్పను తల్లి, నాకింకా చాలా జీవితం జీవించాలని ఉంది భయంగా అంది రీతు. సరే, ఏం చేయలే, సస్పెన్స్ పెట్టకుండా చెప్పి చావు సీరియస్ గా అంది జస్విత. సరే అంటే కాదు, ప్రామిస్ చేయి అని తన చేతిని రీతు ముందుకు చాపడంతో, ఇదేదో నాకు గట్టిగానే పెట్టింది అని మనసులో అనుకుని ఆ చేతిలో చెయ్యి వేసి ఒట్టు వేసి, అలా ఏమి చెయ్యను, చెప్పు అసలేం జరిగింది అంటూ అడిగింది జస్విత. ఆమె మాట ఇవ్వడంతో అమ్మయ్య అనుకుని రిలాక్స్డ్ గా ఊపిరి తీసుకుని, అసలు ఏం జరిగిందంటే, ఆ రోజు మన ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత నీకు కాంటాక్ట్ ముగ్గుడుగా ఒకరిని సెట్ చేసి మీ ఇద్దరికి మీటింగ్ అరేంజ్ చేసి నీకు టేబుల్ నెంబర్ కూడా చెప్పాను. కానీ నువ్వు ఆ టేబుల్ కి వెళ్లకుండా మరో టేబుల్ కి వెళ్ళి వీడితో టైఅప్ అయ్యావు. నేను అరేంజ్ చేసిన ముష్టి వెదవా ఆ టైంకి ఏదో షూటింగ్ తగిలితే నాకు హ్యాండ్ ఇచ్చి పక్కకు వెళ్ళిపోవడంతో నువ్వు వీడి హ్యాండ్ పట్టుకుని ముందుకు వెళ్ళిపోయావు. నిన్ను చూడంగానే వీడు ఏమనుకున్నాడో కానీ నీకు 1 ఇయర్ కాంట్రాక్ట్ ముగుడిగా ఉండడానికి ఒప్పుకుని సంతకం చేసిన తర్వాత
నీ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకుని మనం ఆడుతున్న నాటకం గురించి అర్థమవడంతో వాడు డైరెక్ట్ గా నా ఇంటికి వచ్చాడు. పెళ్ళయ్యే వరకు నోరెత్తితే నాతో పాటు మా అమ్మా నాన్నని కూడా చంపి పొందబెడతానని బెదిరించాడు. మేం పోయిన తర్వాత అయ్యో వాళ్ళు నా కోసమే పోయారు అని, నువ్వు జీవితాంతం ఏడ్చి చస్తావు అన్న జాలితో కేవలం నీ గురించి ఆలోచించి నీకు ఈ విషయం చెప్పకుండా దాచేశాను. కానీ వెంటనే వాడి గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాను. వాడి పేరు మిత్రనందన్. యమలోకంలో యముడు ఎంత పవర్ఫుల్నో ఈ భూలోకంలో వీడు అంత పవర్ఫుల్. ఉండడానికి చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది, కానీ ఎవరు లేని అనాథ విధవల వాళ్ళందరికీ దూరంగా ఆ పెద్ద విల్లాలో దిక్కుమాలిన విధవలాగా ఒక్కడే ఏడుస్తూ ఉంటాడు. వాడి ఆస్తులు లెక్క కట్టాలి అంటే మనకున్న ఆయుష్ సరిపోదు. పొగరు, కొవ్వు, బలుపు లాంటి పదాలకి బ్రాండ్ అంబాసిడర్. వీడి అందం చూసి ఆ మన్మధుడైనా సరే జలస్ ఫీల్ అవ్వాల్సిందే. అంత బాగుంటాడు. ఆ విషయం ఆల్రెడీ నీకు తెలిసిందే. ఆ అందానికి పడిపోయిన అమ్మాయిలు ఎవరైనా సరే వీడి దగ్గరికి వచ్చి ఒక్క ఛాన్స్ అని అడిగితే ఎవరిని నిరుత్సాహపరచకుండా అందరికి అవకాశాలు ఇస్తూ ఫుల్ సాటిస్ఫై చేసి పంపిస్తాడు. కాబట్టి బాబుకి పాపలు కొత్త కాదు, ఫస్ట్ నైట్ కొత్త కాదు అంటూ చెప్పింది రీతు. అదంతా విని అందుక ఫస్ట్ నైట్ గదిలో అంత దిక్కుమాల క్వశ్చన్ వేశాడు అంటూ నోరు తెరిచింది జస్విత. ఆ మాట విని క్యూరియాసిటీ పెరిగిపోవడంతో ఏం క్వశ్చన్ వేశాడేంటి అంటూ కప్పలా నోరు తెరిచి అడిగింది రీతు. ఆమె వైపు సీరియస్ గా చూస్తూ, చెప్పాను కదా దిక్కుమాలిన ప్రశ్న అని, దానికోసం ఆరాలు తీయకు, అరిగిపోయే వరకు చెప్పు తీసుకుని కొట్టాలి అనిపిస్తుంది అంది జస్విత. అమ్మో, ఇప్పుడు ఇది ఉన్న మూడ్లో నిజంగానే కొట్టినా కొడుతుంది అందుకుని సైలెంట్ అయిపోయి, అవును నువ్వు ఇంకా అసలు మ్యాటర్ ఏంటో అడగనే లేదు అంది రీతు. అసలు మ్యాటర్ అంటూ మరొకటి ఉందా? ఏంటది? క్యూరియాసిటీకి అడిగింది జస్విత. అదే రోజుకో అమ్మాయితో తిరుగుతూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న మహావీరుడు ఏరి కోరి నిన్నెందుకు మనవాడా అని అంది రీతు. అవును కదా, ఈ విషయం గురించి ఆలోచించడమే మర్చిపోయాను. అంతమంది అమ్మాయిలను చుట్టూ పెట్టుకుని ఎవరో ఒకరిని చేసుకుని చావకుండా ఏదో పెళ్లి నుంచి తప్పించుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటే మధ్యలో దూరిపోయి ఎందుకే నా జీవితాన్ని ఇలా చేశాడు, ఇందులో వాడి మోటివ్ ఏంటి అంటూ అడిగింది జస్విత. ఏముంది, 1 year కాంట్రాక్ట్ అంది రీతు. ఆ మాటకి షాక్ అయి, ఏంటి కాంట్రాక్టా అంటే వాడు కూడా నాలాగే పెళ్లి ఇష్టం లేకుండా కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాడు ఏంటి అంటూ అడిగింది జస్విత. అవును అవును అని రీతు అనడంతో వాడికేం పోయాకమే, పిచ్చెక్కిన పండుకోతులాగా ఎవరితో ఒకటి రోజు గోకుతూనే ఉంది కదా, అయినా దురద తీరట్లేదా బాబు గారికి అంటూ అడిగింది జస్విత. వాడు పెళ్లి చేసుకున్నది ఆ దురద గురించి కాదు, వాళ్ళ గ్రాని పెట్టిన దురద తీరాలి అంటే వాడి పక్కన పెళ్లి పేరుతో వచ్చే ఒక ఆడది గోకాలి అంది రీతు. ఓ, నాకిప్పుడు అర్థమైంది. అంటే పెళ్లి చేసుకుంటేనే గాని ఆస్తి నీ పేరు మీదకి రాదు అని వాళ్ళ గ్రాని అని ఉంటారు. అందుకోసమే వీడు నన్ను పెళ్లి చేసుకున్నాడు అంతే కదా. ఏదో నిగూఢ రహస్యం కనిపెట్టినట్లు ఉత్సాహంగా ఫీల్ అవుతూ చెప్పింది జస్విత. నీ బొందేమీ కాదు, అదంతా పాత సినిమా ట్రెండ్. ఇప్పుడు న్యూ వెర్షన్ నడుస్తుంది. నీ పెళ్లి వెనక ఉన్న రహస్యం అది కాదు అంది రీతు. మరి అది కాదా, మరేది అయోమయంగా అడిగింది జస్విత. వంశం, పేరు, వారసత్వ, ఆధిపత్యం అంది రీతు. ఆ మాటకి మరింత షాక్ అయి, నువ్వేం చెప్తున్నావు నాకేమీ అర్థం కావట్లేదు.
ఇప్పుడు వీడు వారసత్వం నిలబెట్టడానికి నేను వీడికి ఒక బిడ్డని కని ఇవ్వాలా ఏంటి కర్మ? భయంగా అడిగింది జస్విత. అంత అవసరం లేదు. వీళ్ళ వంశాచారం ప్రకారం సరిగ్గా 28 సంవత్సరాలు నిండేసరికి పెళ్లి చేసుకుని భార్యతో సహా అదేదో యాగమట. అది వారి పూర్వీకుల ప్యాలెస్ అయిన జయంద్రి ప్యాలెస్ లో వాళ్ళ కుటుంబ సభ్యుల అందరి సమక్షంలో చేయాలి. ఆ యాగం తర్వాత వారి వంశ పారంపరంగా వస్తున్న ఒక ముద్రని అతని ఎడమ భుజంపై ఎర్రగా కాల్చి అంటిస్తారు. అలా చేస్తేనే అతను ఆ వంశ వారసుడిగా అతని జీవితాంతం కొనసాగుతాడు. వాళ్ళ కుటుంబంలో ఎవరు ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా, ఎవరు ఎలాంటి వ్యాపారాలు చేయాలి అన్నా ఇతని అనుమతి కంపల్సరీ ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే ఒక రాజులా ఆ కుటుంబం మొత్తం పరిపాలిస్తాడన్నమాట. మరో 6 నెలల్లో సారుగారికి 28 సంవత్సరాలు వస్తాయి. ఆ తర్వాత యాగం చేసి ఆ అధికారాన్ని పొంది తన కుటుంబాన్ని చెప్పు చేతలోకి ఉంచుకోవాలన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న అతనికి దేవతలా కనిపించి కాంట్రాక్ట్ మ్యారేజ్ అన్న పేరుతో వరం ఇచ్చావు. పెళ్లి మీద అసలు ఎలాంటి ఇంట్రెస్ట్ లేని అతను దాన్నే తన జీవితంలో కూడా అప్లై చేస్తూ నిన్ను దానికి బలి చేశాడు అంటూ అసలు విషయం చెప్పింది రీతు. అదంతా విన్న జస్వితకి కళ్ళు తిరిగినంత పని అయింది. వామ్మో, నేను తెలియకుండానే చాలా పెద్ద సాలిగూడిలో ఇరుక్కుపోయాను. ఇప్పుడు ఈ గూడు నుంచి బయటపడేది ఎలా అని ఆలోచిస్తూ అక్కడ నుంచి ఆ సాలిగూడికి బయలుదేరింది ఆమె. ఆమె వెళ్ళేసరికి హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉన్నాడు మిత్ర. అక్కడ అతన్ని అలా చూస్తూ ఉంటే సింహాసనం మీద కూర్చున్న యముడులా కనిపిస్తూ ఉన్నాడు. వామ్మో, వీడెప్పుడు చచ్చాడు? బిజినెస్ మ్యాన్ అంటే చాలా బిజీగా ఉంటాడు. రాత్రి 10-12 వరకు ఇంటికి రాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాంటిది సాయంత్రం 4గా అయ్యేసరికే ఇంట్లో తగలడ్డాడు. ఏమై ఉంటుంది? ఈ ఒక్కరోజే ఇలా అయిందా లేదా రోజు ఇంతేనా అని మనసులో అనుకుంటూ మెల్లిగా అడుగు వేసుకుంటూ తన గదిలోకి వెళ్ళబోయింది ఆమె. సరిగ్గా ఆమె గది డోర్ దగ్గరికి వెళ్ళేసరికి ఎక్కడికి వెళ్ళావు? సీరియస్ గా వినిపించింది అతని గొంతు. దానితో ఆమె అడుగులు ఆగిపోగా భయంగా అతని వైపు తిరిగి చూస్తూ ఫ్రెండ్‌తో బయటికి వెళ్ళాను అంటూ చెప్పింది. వెళ్ళే ముందు పర్మిషన్ తీసుకోవాలని తెలీదా? చాలా కూల్‌గా తన ఫోన్ చూసుకుంటూ అడిగాడు మిత్ర. ఎవరిని అడగాలి? మనసులో భయంగానే ఉన్నా అసహనంగా అడిగింది జస్విత. ఇంతకు ముందు బయటికి వెళ్ళాలి అంటే ఎవరిని అడిగి వెళ్ళేదానివి? అడిగాడు మిత్ర. ఇంకెవరిని? మా అమ్మ నన్నే అడిగి వెళ్ళేదాన్ని చెప్పింది జస్విత. ఎందుకు అడిగేదానివి? అడిగాడు మిత్ర. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్తున్నానో వాళ్ళకి తెలియాలి కాబట్టి. ఒకవేళ తెలియకపోతే నేను రావడం లేట్ అయితే వాళ్ళు కంగారు పడతారు కాబట్టి. ముఖ్యంగా నా బాధ్యత వాళ్ళది కాబట్టి. వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత నాకుంది కాబట్టి అంటూ చెప్పింది జస్విత. మరి ఇప్పుడు నీ బాధ్యత ఎవరిది? అడిగాడు మిత్ర. ఎవరిదేంటి? ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్. నా బాధ్యత ఎవరిది కాదు కొంచెం తడబడుతూ అంది జస్విత. సమాధానం సరిగ్గా ముక్కుసూటిగా చెప్పు. ఇప్పుడు నీ బాధ్యత ఎవరిది అంటూ ప్రతి పదాన్ని నొక్కి పలుకుతూ అడిగాడు మిత్ర. ఆ వాయిస్ లో బేస్ ఒంట్లో వణుకు పుట్టిస్తూ ఉండడంతో వామ్మో, ఇప్పుడు నీదే అని చెప్పకపోతే చంపేసేటట్లు ఉన్నాడు కదా అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది జస్విత. ఎవరిది? గట్టిగా అడిగాడు మిత్ర. ఆ అరుపుకి అదిరిపడి మీదే అంటూ తడబడుతూ చెప్పేసింది జస్విత. నువ్వు చెప్పకుండా ఇలా బయట తిరిగితే అక్కడ నీకు ఏదైనా జరిగితే మీ వాళ్ళకి సమాధానం చెప్పవలసిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? అడిగాడు మిత్ర. వామ్మో, ఇలా బుక్ అయిపోయానేంట్రా దేవుడా! ఏ సమాధానాలైతే నా నోటి నుంచి రాకూడదు అనుకున్నానో అవే నాతో చెప్పిస్తున్నావు కదరా సచ్చినోడా అని మనసులో తిట్టుకుని
అది కూడా మీదే అంది జస్విత. దాంతో పైకి లేచి ఆమె దగ్గరికి వచ్చి ఆమె మొహంలో మొహం పెట్టి కళ్ళు పెద్దవి చేసి కోపంగా ఆమెని చూస్తూ, మరి అలాంటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు చెప్పి వెళ్ళాలా వద్దా అంటూ సూటిగా చూస్తూ అడిగాడు మిత్ర. అతను అంత దగ్గరగా అతన్ని చూస్తూ ఉంటే భయంతో చెమటలు పట్టేగా. చెప్పే వెళ్ళాలి అంటూ కష్టంగా పలికాయి జస్విత పెదాలు. మరి చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? పళ్ళు బిగించి అడిగాడు మిత్ర. ఆ మాంతం గుండె వేగం పెరిగిపోయి బీపీ డౌన్ కి వచ్చాయిగా. ఊపిరి తీసుకోవడం కష్టమవుతూ ఉండడంతో సారీ, తప్పైపోయింది అంది జస్విత. ఆమెకి కొంచెం దూరం జరిగి, తెలియకుండా చేస్తే అది తప్పు, తెలిసి చేస్తే అది పొగరు. నీకు చాలా పొగరుంది అని నాకు బాగా తెలుసు. కానీ ఒక సంవత్సరం అది కంట్రోల్లో పెడదామన్న ఉద్దేశంతో కష్టంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను. నీ ఫ్రెండ్ నా గురించి మొత్తం చెప్పింది కదా! ఈ పాటికే నీకు నా గురించి చాలా మటుకు అర్థమై ఉంటుంది. అర్థం కాకపోతే 1, 2 రోజుల్లో పూర్తిగా అర్థమవుతుంది. అర్థం చేసుకుని నాకు నచ్చినట్లు ఉంటే నా భారీగా పద్ధతిగా ఉండు. లేదు అంటే గొయ్యి తీసి ఇక్కడే పాతేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చి 6కి ఫంక్షన్‌కి వెళ్ళాలి. రెడీగా ఉండు. నీ గదిలో నీకు కావాల్సిన థింగ్స్ అన్నీ పెట్టించాను అంటూ చెప్పాడు మిత్ర. ఆ మాట అతను చెప్పడం ఆలస్యం వెంటనే అక్కడి నుంచి తన గదిలోకి పరుగు తీసింది జస్విత. అలా లోపలికి వచ్చి డోర్ వేసిన ఆమెకి ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది. ఇలాంటి మూర్ఖుడితో సంవత్సర కాలం అంటే ఈ లోపలే వీడు నన్ను చంపి బొందపెట్టేస్తాడు. ఇది గ్యారంటీ. వీడి నుంచి ఎలా తప్పించుకోవాలి అని అంటూ ఏడుస్తూ ఆలోచిస్తూ ఉండిపోయింది ఆమె. ఒక అరగంట తర్వాత ఆ గది డోర్ మీద లావణ్య చిన్నగా కొట్టి, అమ్మా, రెడీ అయితే త్వరగా రమ్మంటున్నారు సార్, లేట్ అవుతుందట అంటూ చెప్పింది. ఆ మాట విన్న జస్వితికి ఒంట్లో వణుకు పుట్టగా, అమ్మో, ఈ రాక్షసుడు రెడీ అవ్వు ఫంక్షన్కి వెళ్దాం అన్నాడు కదా, మర్చిపోయాను అని అనుకుంటూ 5 మినిట్స్ లావణ్య, వచ్చేస్తున్నా అని అంటూ టకటక పైకి లేచి వీడు తీసుకువెళ్ళే బోర్డు ఫంక్షన్కి ఫ్రెష్ అవడం కూడానా, వాటర్ వేస్ట్ అని అనుకుంటూ మొహం కడుక్కొని వచ్చి ఆ గదిలో అతను పెట్టిన డ్రెస్ ఇంకా నగలు వేసుకుని కంగారుగా బయటకు వచ్చింది జస్విత. ఆమె కోసం అసహనంగా ఎదురు చూస్తూ సోఫాలో కూర్చుని ఉన్న మిత్ర కాలి పట్టీల సౌండ్ వినిపించడంతో అటువైపు తిరిగి చూశాడు. అక్కడ వైలెట్ కలర్ ఫుల్ వర్క్ లెహంగాలో మెరిసిపోతూ కనిపించింది జస్విత. ఆమెను అలా చూసి, పర్వాలేదు, నా పక్కన నిలబడాలి అంటే ఈ మాత్రం అందం ఉండాలి. ఈ ఒక్క కారణం వల్లనే నా స్థాయికి ఏమాత్రం సరిపోకపోయినా నేను దీన్ని పెళ్లి చేసుకున్నాను అని మనసులో అనుకుని, వెళ్దాం పదా అంటూ సీరియస్గా చెప్పాడు అతను. సరే అన్నట్లు తల ఊపి అతని వెనక వెళుతూ ఉంది జస్విత. ఒక గంట తర్వాత ఆ కారు ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ముందు ఆగింది. కార్ దిగి అక్కడ ఉన్న మిత్ర జస్వితల రిసెప్షన్ అన్న ఫ్లెక్సీ బోర్డ్ చూసి షాక్ అయింది జస్విత. ఓర్ నిన్ను తగలేసయ్యా, నా రిసెప్షన్కి నన్నే గెస్ట్గా తీసుకొచ్చావా? అసలు నిన్ను ఇలా కాదురా, ఎర్రగా మండుతూ ఉన్న ఎండలో చెప్పులు లేకుండా అరగంట సేపు తార్ రోడ్డు మీద నిన్ను నడిపించాలి, అప్పుడు కానీ నువ్వు లైన్లోకి రావు అని మనసులో కచ్చిగా తిట్టుకుంటూ ఉంది ఆమె. శిలా విగ్రహంలా నిలబడిపోయి ఏ కదలిక లేకుండా ఉన్న ఆమెను చూసి తిట్టుకుంది చాలు. అక్కడ అందరూ మన కోసమే వెయిటింగ్, వెళ్దామా అంటూ సీరియస్గా అడిగాడు మిత్ర. దాంతో షాకింగ్గా అతని వైపు చూస్తూ, వీడికి మనసులో మాటలు కూడా తెలిసిపోయి చేస్తున్నట్లున్నాయి. దిక్కుమాలి కాంట్రాక్ట్ పెళ్లి తర్వాత నాకు ఈ స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. చిచి, ఎలా ఉండే నా జీవితం ఎలా అయిపోయింది అని మనసులో అనుకుంటూనే అతను వెంట నడిచింది జస్విత. అక్కడ తమను విష్ చేయడానికి వచ్చిన గెస్టులందరికీ నవ్వుతూ రిసీవ్ చేసుకుంటూనే అక్కడ తమ రిసెప్షన్ కోసం చేసిన అరేంజ్మెంట్ని చూసి, పర్వాలేదు,
బాబు పార్టీ బాగానే అరేంజ్ చేశాడు. బలిసినోడు కదా! ఆ మాత్రం ఉంటుందిలే అని జస్విత అనుకుంటూ ఉండగా అప్పుడే పల్లవిని తీసుకుని ఆ పార్టీలోకి అడుగుపెట్టాడు అఖిల్. వాళ్ళని అలా చూడగానే అప్పటి వరకు నవ్వుతూ ఉన్న జస్విత మొహంలో రంగులు మారిపోయాయి. చిలక గోరింకల్లా నవ్వుకుంటూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని చాలా ఆనందంగా వస్తున్న వారిద్దరిని చూస్తూ ఉన్న ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. దానితో వాళ్ళ వైపు చూడలేక ఒకసారి తన పక్కకు తిరిగి చూసింది. అక్కడ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు మిత్ర. ఈ స్థానంలో ఉండవలసిన అఖిల్ అక్కడ మరెవరో పక్కనున్నాడు. ఎవరో ముక్కు మొహం తెలియని వాడు నా పక్కనున్నాడు. ఇదంతా నేను చేసుకున్నదే. అసలు ఆ రోజు కనుక నేను ఆ తప్పు చేసి ఉండకపోతే ఇలా నా జీవితం అయ్యేదే కాదు అని మనసులో అనుకుంటూ ఉన్న ఆమె మిత్ర తనకి భర్తగా రావడం ఆమెకు పడిన శిక్షగా భావిస్తూ ఉంది. స్టేజ్ ఎక్కిన అఖిల్ పల్లవి వాళ్ళిద్దరికి కంగ్రాచులేషన్స్ చెప్పి వాళ్ళ తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి స్టేజ్ దిగిపోతూ ఉన్నారు. వాళ్ళు రాగానే ఆమె ఫేస్లో ఫీలింగ్ మారిపోవడం గమనించిన మిత్ర ఫీల్ అయింది చాలు. వాడు నీ జీవితం నుంచి అవుట్ అయిపోయి చాలా కాలమైంది. కాబట్టి ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఫంక్షన్ మూడ్ డిస్టర్బ్ చేయకు. నవ్వు రాకపోయినా సరే కష్టంగా ప్రయత్నించి నవ్వుతూ ఉండు. చిన్నగా వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పాడు మిత్ర. ఆ మాటతో మనసు బాధగా మూలిగింది జస్వితకి. భార్య బాధపడితే కన్నీళ్లు తుడిచే భర్త కాదు నాకు వచ్చినవాడు. ఇంకా బాధ పెట్టి నేను ఏడుస్తూ ఉంటే చూసి ఆనందించేవాడు. వీడితో జీవితాంతం నేను బ్రతుకుదామనుకున్నా అనుకున్నా కూడా నాకు వీడు ఆ అవకాశం ఇవ్వడు. నీ అవసరం నాకు లేదు అని చేతిలో విడాకుల కాగితాలు పెట్టి బయలుదేరమ్మా అని మీ ఇంటికి అంటూ ఇంటి దారి చూపిస్తాడు. అయినా ఇలాంటి వాడితో జీవితం అంటే దినదిన గండం నూరేళ్ల ఆయుష్లా ఉంటుంది. అది నాకు అస్సలొద్దు అని అసహనంగా మనసులో అనుకుని లేని నవ్వుని పెదవులపై తెచ్చుకుంది జస్విత. ఆమె ఎక్కడున్నా కూడా ఆమె చూపులు మాత్రం అఖిల్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. అది గమనించిన పల్లవి కూడా కొంచెం ఇబ్బంది పడింది. ఎవరో ముఖ్యమైన వాళ్ళు రావడంతో వాళ్ళతో మాట్లాడుతూ కొంచెం పక్కకు వెళ్ళాడు మిత్ర. అదే సరైన సమయం అనుకున్న జస్విత మెల్లిగా అక్కడ నుంచి జారుకుని అఖిల్ ముందు ప్రత్యక్షమైంది. అక్కడ ఆమెను చూసిన అఖిల్ పెదవులపై చిన్న చిరునవ్వు రాగా, ఏ జస్వి, నువ్వేంటి మీ శ్రీవారిని వదిలేసి ఇలా వచ్చావు అంటూ అడిగాడు అఖిల్. అది నీతో మాట్లాడాలని కొంచెం ఇబ్బంది పడుతూ పల్లవి వైపు చూసింది జస్విత. ఆమె ఇబ్బందిని అర్థం చేసుకుని మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మీకోసం డిన్నర్ తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది పల్లవి. ఆమె వెళ్ళడంతో ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది నీ మ్యారేజ్ లైఫ్? ఎవరి సెలక్షనో కానీ మీ హీరో అద్దరిపోయాడు తెలుసా అన్నాడు అఖిల్. ఆ మాటకి జస్విత కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఏరా, ఎలా మాట్లాడుతున్నావురా ఆ మాట? అసలు నా పక్కన మరో వ్యక్తిని చూస్తే నీకు బాధగా లేదా? నాకు మాత్రం ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంది తెలుసా అంది జస్విత. ఆమె అలా అనడంతో అప్పటి వరకు అఖిల పెదవులపై ఉన్న చిరునవ్వు మాయమవ్వగా, బాధ ఎందుకు ఉండదు? మనది అనుకున్న మనిషిని పరాయి వ్యక్తి పక్కన చూస్తే ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ ఆ బాధతో పాటే తను తను మన మనిషి కాదు, మన పక్కన మన కోసం పుట్టిన మరో మనిషి ఉంది అని అర్థం చేసుకుంటే ఎలాంటి బాధైనా సంతోషంగా మారిపోతుంది. నేను కూడా నిన్ను మర్చిపోయి పల్లవితో నా జీవితాన్ని మొదలు పెట్టడానికి చానాళ్ళు ఇబ్బంది పడ్డాను. కానీ ఎప్పుడైతే తనే నా భార్య, తనే నా జీవితం, ఆమె నా ప్రాణం అనుకున్నానో అప్పటి నుంచి నువ్వు పరాయిదానివి అయిపోయావు, తను నాది అయ్యింది. నువ్వు కూడా ఎప్పుడైతే మిత్ర నీ జీవితం అని ఫిక్స్ అయిపోతావో అప్పుడు ఈ బాధ సంతోషంగా మారుతుంది. అతని కోసమే నీ జీవితం అని అనుకుంటావు అన్నాడు అఖిల్ విరక్తిగా నవ్వుతూ. నీ అంత ఈజీగా నేను మర్చిపోలేను అఖిల్.
నాకు జీవితంలో ప్రేమైనా ఒకరితోనే, నాతో ఉండవలసిన మనిషైనా ఒక్కరే. ఎప్పటికీ నువ్వే నా మనసులో ఉంటావు తప్ప ఆ స్థానంలోకి ఇంకెవ్వరూ రారు. కోపంగా చెప్పింది జస్విత. రారు అని నువ్వు అనుకున్నంత మాత్రాన రాకుండా పోరు జస్విత. అసలు ఈ పెళ్లిలో ఉన్న మ్యాజిక్ ఏంటో తెలుసా? అంతకు ముందు మనం ఎవరిని ఇష్టపడినా సరే, ఒక్కసారి మూడు ముళ్ళ బంధంతో ఒక్కటై జీవితంలో అడుగుపెట్టిన వారిద్దరూ కూడా ఒకరికి ఒకరిగా మిగిలిపోతారు. ఒకరి కోసం ఒకరు బ్రతుకుతారు. అప్పుడు అసలు మన గతం గుర్తు కూడా రాదు. ప్రేమించిన వారి కోసం ఏదైనా చేయడం, వారి దక్కకపోతే జీవితాంతం ఒంటరిగా మిగిలిపోవడం లాంటిది సినిమాల్లో చూసి చప్పట్లు కొట్టి గొప్ప ప్రేమ అనుకోవడానికి మాత్రమే బాగుంటాయి. కానీ జీవితంలో ఆచరించడానికి చాలా చేదుగా ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో నన్ను కాదు అన్న వ్యక్తి కోసం నేను ఇలా మిగిలిపోవడం ఏంటి అని అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు మనం బాధపడే పరిస్థితిలో ఉండకూడదు. ఆ రోజు ఆ స్టెప్ తీసుకుని నేను మంచి పనే చేశాను, కాబట్టి ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అన్న ఫీల్ మనసులో ఉండాలి. మన ప్రేమ వల్ల ఎదుటి వాళ్ళకి కష్టం కాదు, సంతోషం రావాలి. నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించి నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం నీకు మంచి చేస్తుంది తప్ప ఎప్పటికీ చెడు చేయదు అన్నాడు అఖిల్. అలా అందరి విషయంలో జరుగుతుందేమో కానీ నా విషయంలో జరగదు అంది జస్విత. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ, రాదు అనుకుని ఫిక్స్ అయిపోయి జీవితాన్ని నాశనం చేసుకోకు జస్విత. నిన్ను కాదు అని వదిలేసుకుని వెళ్ళిపోయిన బంధాన్ని మర్చిపోయి నువ్వే కావాలి అంటూ నీ జీవితంలోకి ఆహ్వానించిన బంధాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించు. అలా నువ్వు చేసిన రోజే నువ్వు సంతోషంగా ఉంటావు, నేను సంతోషంగా ఉంటాను. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు అంటూ చెప్పాడు అఖిల్. అంటే ఇష్టం లేకపోయినా కాంప్రమైజ్ అయ్యి బ్రతకాలి అంటున్నావా? సీరియస్గా అడిగింది జస్విత. లేదు, ఇష్టపడి అతను నిన్ను ఇష్టపడేలా చేసుకుని ప్రశాంతంగా బ్రతకమంటున్నాను. చేయి జారిపోయిన వస్తువు కోసం ఏడుస్తూ జీవితం వృధా చేసుకోవద్దు. అంది వచ్చిన అవకాశాన్ని నీతిగా మార్చుకుని జీవితాన్ని అందంగా మార్చుకో అంటున్నాను. దేవుడు మనకి ఒక జీవితం ఇచ్చాడు అంటే అది ఎవరి కోసమో బాధపడుతూ ఏదో పోగొట్టుకున్నామని దిగులు పడుతూ వాటి గురించి ఆలోచిస్తూ జీవితం మొత్తం నాశనం చేసుకోమని కాదు జషి. మన జీవితంలో ఎప్పుడు ఏం జరగాలో ముందుగానే భగవంతుడు రాసి పెట్టి ఉంటాడు. జరిగే ప్రతి దాన్ని మన తలరాత అనుకుని సరిపెట్టుకుని ముందుకు వెళ్ళిపోతేనే ఈ జీవితానికి ఒక అర్థం అంటూ ఉంటుంది. లేదు అంటావా? నీతో పాటు నిన్ను పెళ్లి చేసుకున్న మిత్ర, ఇంకా నా వల్లే నీ జీవితం ఇలా అయిపోయింది అన్న బాధతో నా జీవితం కూడా నాశనం చేసుకోవాల్సి వస్తుంది. ఒకరు మన జీవితం నుంచి వెళ్ళిపోయారు అంటే మనకి రాసి పెట్టి లేదు. వాళ్ళు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలి అని కోరుకోవాలి జస్విత. అంతేగాని వాళ్ళని తలుచుకుంటూ బ్రతకడం అన్నది బుద్ధి లే బుద్ధి లేని వాళ్ళు చేసే పని. నాకు తెలిసి నీకు బుద్ధి ఉంది అనుకుంటున్నాను. ఉందో లేదో నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అఖిల్. వెళుతున్న అతని వైపు చూసి, నువ్వు చెప్పింది నిజమే అంకిల్. నాది కాని వస్తువు కోసం తాపత్రయపడడం అనవసరం. అలాగే చేయి జారిపోయిన నీ గురించి నేను ఎప్పుడూ తాపత్రయపడను. నిన్ను దక్కించుకోవాలని ఏ ప్రయత్నము చేయను. కానీ నా జీవితంలోకి వచ్చిన ఈ రాక్షసుడిని కూడా ఎప్పటికీ నా భర్తగా నేను అంగీకరించలేను అని మనసులో అనుకుంది జస్విత. అప్పుడే, నీ మీటింగ్ పూర్తయితే ఇంక వెళ్దామా అన్న వాయిస్ వినిపించింది. దాంతో అదిరిపడి అటువైపు చూసిన ఆమెకి సీరియస్గా ఆమె వైపే చూస్తూ కనిపించాడు మిత్ర. ఈ రాక్షసుడు ఎప్పుడు వచ్చి చచ్చాడు అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా, మీ డిస్కషన్ మొదలైనప్పుడే వచ్చాను. మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకు అని వెయిట్ చేస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే మీ వాడు మంచి ఫిలాసఫర్లా ఉన్నాడు, చాలా బాగా క్లాసులు పీకుతున్నాడు అంటూ అడిగాడు మిత్ర. ఆ మాటకి విరక్తిగా నవ్వి, అలాంటివి వినడానికి బాగుంటాయి అలాంటివి వినడానికి బాగుంటాయి, ఆలోచింపచేస్తాయి కూడా.
కానీ జీవితంలో ఆచరించడానికి చాలా చేదుగా అనిపిస్తాయి. సేమ్ మీలాగే అంది జస్విత. అంటే నీకు వాడు షుగర్ ప్యాకెట్ అయితే నేను వేపాకు అన్నమాట. పర్వాలేదు. ప్రేమలో ఉన్న 3 సంవత్సరాల్లోనే వాడి షుగర్‌లో ఉన్న తీపి నీకు బాగానే రుచి చూపించాడు. వంకరగా అన్నాడు మిత్ర. ఆ మాటకి చాలా బాధగా అనిపించింది జస్వితకి. అందరూ మీలాగే ఉంటారు అని అనుకోవద్దు మిస్టర్ మిత్ర. మీకు ఫిజికల్ రిలేషన్ అంటే కేవలం టైం పాస్, టెన్షన్ రిలీఫ్. ఆడదాని శరీరం అంటే ఆట బొమ్మ అవ్వచ్చు. కానీ అందరికీ అలా ఉండదు. కొంతమందికి ఫిజికల్ రిలేషన్ అంటే ప్రేమ బంధం. ఒకరిలో ఒకరు మమేకం అయిపోయి జీవితాంతం సంతోషంగా బ్రతకడం. రోజుకో అమ్మాయితో తిరుగుతూ వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ ఎక్కడ ఆస్తి కోసం మీ మీద కేసు వేస్తారో అని ఆ ప్రమాదం లేకుండా ఇకపై రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే మీకు ఈ రిలేషన్‌లో ఉన్న గొప్పతనం ఏంటో ఈ జన్మకి అర్థం కాదులే. ప్రేమతో కలిసిన ప్రతి ఒక్కరూ తమ ప్రేమకి గుర్తుగా తమకు పుట్టే బిడ్డ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తారు. నాకు తెలిసి అటువంటి అందమైన క్షణాలు మీ జీవితంలో ఈ జన్మకి రావు. వచ్చే జన్మలో అయినా కొంచెం మనిషిగా పుట్టండి. అప్పుడు బంధాలు, అనుబంధాలు విలువ తెలుస్తుంది. సూటిగా అతన్ని చూస్తూ చెప్పింది జస్విత. ఆ మాట విన్న మిత్రకి చాలా కోపం వచ్చింది. యూ ఇడియట్! నీకెంత ధైర్యం ఉంటే నన్ను అన్ని మాటలంటావు? అంటూ ఆమెను కొట్టడానికి వెళ్ళబోయి అది పార్టీ అని గుర్తు రావడంతో ఆగిపోయాడు మిత్ర. వెటకారంగా నవ్వుతూ చూసారా? కోపం వచ్చినా కూడా కొట్టే ధైర్యం చేయలేకపోతున్నారు. దానికి కారణం సొసైటీలో మీకు ఉన్న పేరు ఎక్కడ పోతుందా అన్న భయం. మనసులో కలిగిన ఫీలింగ్‌ని కూడా మనస్ఫూర్తిగా ఆస్వాదించలేని మీ జీవితం వ్యర్థం కాకపోతే ఇంకేంటి? అసలు నాకు తెలియక అడుగుతున్నాను. మీకు ప్రేమ అన్న పదానికి అర్థం తెలుసా? అంటూ అడిగింది జస్విత. ఆ మాట సూటిగా మిత్ర గుండెల్లో దిగడంతో విపరీతమైన కోపం వచ్చింది. దానితో ఆమెని చూస్తూ ఉండలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. పార్టీ అయ్యి అక్కడ ఉన్న అందరూ వెళ్ళిపోయారు. మిత్ర ఇంకా తన దగ్గరికి రాకపోవడంతో అతని కోసం ఎదురు చూస్తూ అక్కడే కూర్చుంది జస్విత. అప్పుడే ఆమె దగ్గరికి వచ్చిన భార్గవ్ మేడం ఇంకా ఇంటికి వెళ్దామా అంటూ అడిగాడు. అతను వచ్చి తనని పిలవడంతో సారు గారికి ఏదైనా మీటింగ్ ఉండి ఇక్కడ జరుగుతున్నది తన రిసెప్షన్ అని మర్చిపోయి మరీ వెళ్ళిపోయినట్లున్నాడు అని మనసులో అనుకుని సరే అంటూ అతను కూడా వెళ్ళి కార్ డోర్ తీసిన ఆమెకి ఏదో ఘాటైన వాసన ముక్కుకి తగలడంతో ఒక్కసారి మొహం చుట్లిచ్చి ఆ వాసన వచ్చిన వైపు చూసిన ఆమెకి ఫుల్లుగా తాగి కారులో పడి ఉన్న మిత్ర కనిపించాడు. వీడేంటి మరీ ఇంతగా తాగేశాడు? మనం అన్న మాటలకి హట్టయి తాగాడా? లేదంటే రియల్‌గానే బాబు ఎత్తిన సీసాలు దించకుండా తాగే టైపా? అని మనసులో అనుకుని ఆ డోర్ వేసి ముందు సీట్లో కూర్చుంది జస్విత. పక్క సీట్లో కూర్చుని కార్ డ్రైవ్ చేస్తూ ఉన్న భార్గవ్ ఆమె మొహంలో కనిపిస్తున్న అసహనాన్ని చూసి ఏంటి మేడం సార్ మరీ ఇంతలా తాగారని ఫీల్ అవుతున్నారా అంటూ అడిగాడు. లేదు, ఇతని అలవాట్ల గురించి తెలుసుకోకుండానే ఊబిలో కూరుకుపోయినందుకు ఫీల్ అవుతున్నాను అంటూ చెప్పింది జస్విత. అయ్యో మేడం, మీరు సార్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అసలు సార్ ఎప్పుడు ఇంతలా డ్రింక్ చేయరు. డ్రింక్ చేసే అలవాటు ఉన్నా అది ఫార్మాలిటీగా పార్టీలో తప్ప నార్మల్గా డ్రింక్ చేయరు. కానీ ఈ రోజు ఎందుకో బాగా హర్ట్ అయినట్లున్నారు. అందుకని ఇలా తాగారు అంటూ చెప్పాడు భార్గవ్. ఆ మాటతో ఆలోచనలో పడింది జస్విత. ఒక అరగంట తర్వాత ఆ కారు ఇంటిని చేరడంతో మిత్రాన్ని తీసుకువెళ్ళి తన గదిలో పడుకోబెట్టి గుడ్ నైట్ మేడం అంటూ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు భార్గవ్. దాంతో తన గదికి వెళ్ళడానికి వెనక్కి తిరిగిన జస్వితకి ఎందుకో ఒకసారి మిత్రాన్ని చూడాలి అనిపించింది. వెంటనే వెనక్కి తిరిగిన ఆమెకి షూ కూడా విప్పకుండా అలానే బెడ్పై పడుకుని ఉన్న అతను కనిపించడంతో పాపం అనిపించి వెళ్ళి అతని షూ విప్పి అతన్ని సరిగ్గా పడుకోబెట్టి గుండెల వరకు బ్లాంకెట్ కప్పి
అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్న జస్విత చేపట్టుకుని తన మీదకి లాక్కుని, హే స్వీటీ రా అంటూ మత్తుగా కలవరిస్తూ ఆమె పెదవులను ఒక్కసారిగా తన పెదవులతో అందుకున్నాడు మిత్ర. ఆ చర్యతో షాక్ అయిన జస్విత అతని నుండి దూరం జరగాలని ప్రయత్నిస్తూ ఉంది. కానీ తన ముద్దుతో ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్న అతను ఆమెను ఏమాత్రం వదిలిపెట్టడం లేదు. అతని స్పర్శ చాలా చిరాకు తెప్పించడంతో అతని నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేసింది జస్విత. కానీ ఆమెకి ఆ అవకాశం ఏమాత్రం ఇవ్వకుండా చాలా డీప్గా కిస్ చేస్తూ ఉన్నాడు మిత్ర. బాబోయ్, వీటి పట్టేంట్రా బాబు, మరి ఎంత గట్టిగా ఉంది. తాగి స్పృహ తప్పి ఉన్నా కూడా ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే, స్పృహలో ఉన్నప్పుడు ఇతని నుంచి తప్పించుకోవాలి అంటే ప్రాణాలు తీసేసుకోవాలేమో అని అనుకుంటూ అతి కష్టంగా అతని నుంచి విడిపించుకుంది జస్విత. ఆమెని దూరంగా ఉంచడం ఇష్టం లేని మిత్ర, రాస్ ప్రీతి అంటూ ఆమెని చెయ్యి పట్టుకుని లాక్కుని తన గుండెల మీద ఆమె తలపెట్టి మెల్లిగా జోకొడుతూ ఉన్నాడు. దాంతో ఒక క్షణం ఆశ్చర్యపోయిన జస్విత మరుక్షణమే జరగబోయే ప్రమాదాన్ని ముందుగా ఊహిస్తూ, వామో, ఇప్పుడు కదిలి ఇక్కడి నుంచి లెగిశాను అంటే మళ్ళీ లాక్కుని ఎక్కడ ముద్దు పెట్టేస్తాడో, ఆ తర్వాత ఆ ముద్దుతో ఆగుతాడో ఇంకా ముందుకెళ్ళిపోతాడో, ఎందుకు వచ్చిన గొడవలే, ఇలాగే కాసేపు ఉండి బాబు నిద్రపోయాక వెళ్ళడం బెటర్ అని మనసులో అనుకుని కొంచెం సైలెంట్గా అలాగే ఉండిపోయింది ఆమె. అలా తనకు తెలియకుండానే అతని గుండె చప్పుడు వింటూ నిద్రలోకి జారుకుంది జస్విత. నెక్స్ట్ డే మార్నింగ్ తన గుండెలపై ఎదుగా బరువుగా అనిపించడంతో తల కిందకి దించి చూసిన మిత్రకి ఆ గుండెలపై హాయిగా నిద్రపోతూ కనిపించింది జస్విత. ఒక్క క్షణం ఆమెను అలా చూసి మైమరిచిపోయినా మరుక్షణమే ఆమె అన్న మాటలు గుర్తు రావడంతో విసురుగా ఆమెని పక్కకి తోసి అక్కడి నుంచి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు మిత్ర. అతను తోయడంతో మెలకువలోకి వచ్చిన జస్విత చుట్టూ ఆ గదిని ఒకసారి చూసి అది తన గది కాదు యముడి గది అని గుర్తు రావడంతో కంగారు వచ్చేగా ఒకసారి తనంతాను చూసుకుంది. అంతా నార్మల్గా ఉండడంతో రిలాక్స్ అయ్యి, అమ్మయ్య, అంటే రాక్షసుడు రాత్రి నన్నేమీ చేయలేదనమాట, పోనీలే ఒక ముద్దుతోటే వదిలేశాడు అని రిలాక్స్గా ఫీల్ అయ్యి వాష్రూమ్ డోర్ ఓపెన్ అవుతున్నట్లు సౌండ్ వినిపించడంతో వెంటనే బెడ్ దిగి అక్కడి నుంచి పారిపోయింది ఆమె. ఆ రోజు తర్వాత మిత్ర జస్విత ఒకరినొకరు చూసుకోవడం కూడా మానేశారు. మిత్ర వెళ్ళిపోయాడని కన్ఫర్మ్ చేసుకుని హాల్లోకి వచ్చేది జస్విత. అప్పటి వరకు గదిలోనే ఉండేది. అతను ఎప్పుడో లేట్ నైట్ రావడంతో అప్పటికే ఆమె వెళ్ళి పడుకుని ఉండిపోయేది. తన ఫ్రెండ్, ఫ్యామిలీ ఇష్టాలు, బయటికి తిరగడాలు అన్నీ దూరం అవడంతో ఒక్కసారిగా ఇంట్లో బందీ అయిపోయింది జస్విత. ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, ఈ సంవత్సరం ఇక్కడే ఖైదీలా ఉండిపోవాల్సిందేనా అని ఆమె మనసులో బాధపడుతూ ఉండగా అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది. ఆ ఫోన్ వైపు చూస్తున్న ఆమెకి అఖిల్ పేరు ఫోన్ స్క్రీన్ పై స్క్రోల్ అవుతూ కనిపించడంతో ఉత్సాహంగా ఆ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అఖిల్ అంటూ సంతోషంగా పిలిచింది ఆమె. హాయ్ జెస్సీ, ఏం చేస్తున్నావు అని నవ్వుతూ పలకరించాడు అఖిల్. నథింగ్, ఖాళీగానే ఉన్నాను. నువ్వేంటి ఇంత సడన్గా నాకు కాల్ చేస్తావు? పల్లవి ఎలా ఉంది, నీ పక్కనే ఉందా అంటూ కొంచెం ఇబ్బందిగా అడిగింది జస్విత. తనకే సూపర్గా ఉంది. లేదు, నేను బయట ఉన్నాను. అయినా పల్లవి నా పక్కన ఉండగా నేను వేరే వాళ్ళని గుర్తు తెచ్చుకునే అవకాశం కూడా నాకు ఇస్తుందా నవ్వుతూ అన్నాడు అఖిల్. ఆ మాటతో బాధగా మూలిగింది జస్విత మనసు. మరి ఎందుకు కాల్ చేసావు నాకు కొంచెం సీరియస్గా అడిగింది ఆమె. నీతో కొంచెం మాట్లాడాలి. అదే మన పెళ్ళి అనుకున్నప్పుడు మన ఇద్దరం ఒక ల్యాండ్ కొన్నాం కదా, దాని గురించి. అది ఇప్పుడు నేను పల్లవి పేరు మీద మార్చాలి అనుకుంటున్నాను. అమౌంట్ ఎంతైనా పర్వాలేదు, నేను పే చేసేస్తాను. జస్ట్ నీ పేరు మీద ఉన్న ల్యాండ్ తన పేరు మీదకి మారిస్తే చాలు.
దాని గురించి ఒకసారి మాట్లాడాలి. ఈరోజు హోటల్ ప్రబంధాలో నాకు ఒక బిజినెస్ మీటింగ్ ఉంది. రూమ్ నెంబర్ చెప్తాను, అక్కడికి వచ్చాయి అంటూ చెప్పి ఆమె అభిప్రాయం కూడా అడగకుండా కాల్ కట్ చేశాడు అఖిల్. కట్ అయిన ఆ ఫోన్ వైపు చూసి, అవసరం కోసం ఫోన్ చేసావా అఖిల్? కనీసం ఎలా ఉన్నావు ఏంటి అని ఒక్క మాట కూడా అడగాలి అని అనిపించలేదా అని మనసులో బాధగా అనుకుని, ముందు వెళ్ళకూడదు అనుకున్నా వెళ్ళి అతనితో ఉన్న అన్ని డీలింగ్స్ కట్ చేసేసుకోవాలి అని ఫిక్స్ అయిపోవడంతో రెడీ అయ్యి బయటికి అడుగు పెట్టబోయిన ఆమెకి మిత్ర గుర్తొచ్చాడు. అమ్మో, ఇప్పుడు ఈ మూర్ఖుడికి చెప్పకుండా బయటికి వెళ్ళాను అంటే ప్రాణం తీసేస్తాడు. ఎందుకు వచ్చిన గొడవలే, ఒక పర్మిషన్ అడిగితే సరిపోతుంది అని అనుకుంటూ తన దగ్గర లేకపోయినా లావణ్య దగ్గర మిత్ర నెంబర్ తీసుకుని అతనికి కాల్ చేసింది ఆమె. చాలాసేపు రింగ్ అయిన తర్వాత, హా జస్విత చెప్పు, కాల్ లిఫ్ట్ చేయగానే అన్నాడు మిత్ర. ఆ మాటతో షాక్ అయ్యి, అదేంటి అంటే నా నెంబర్ తన దగ్గర ఉందా అని అనుకుంటూ, అది నేను కొంచెం బయటికి వెళ్ళాలి భయంగానే అడిగింది జస్విత. కార్ తీసుకువెళ్ళు, సెల్ఫ్ డ్రైవింగ్ వచ్చు కదా అంటూ అడిగాడు మిత్ర. హా వచ్చు అని చెప్పింది జస్విత. ఓకే జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేశాడు మిత్ర. మొదటిసారి అతని నుంచి అంత సాఫ్ట్ సమాధానం విన్న జస్వితకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వీడిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అనుకుంటూనే అక్కడ నుంచి బయలుదేరింది ఆమె. చాలా రిస్క్ చేస్తున్నావు అఖిల్, దీనివలన జస్విత జీవితం ఏమవుతుంది అని కొంచెం భయంగా ఉంది అంది పల్లవి. తప్పది పల్లవి, తను నన్ను పూర్తిగా మర్చిపోయి తన భర్తని మనస్ఫూర్తిగా తన జీవితంలోకి ఆహ్వానించాలి అంటే మనం ఇలా చేయక తప్పదు. పక్కన భర్త ఉంటే ఆడదానికి ఉండే విలువ ఏంటో తనకి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. ప్రాక్టికల్గా తెలిసేలా చేస్తేనే తన మనసులో మిత్ర పైన ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ అభిప్రాయం ప్రేమగా మారడానికి ఎంతో సమయం పట్టదు అన్నాడు అఖిల్. కానీ ఇలా చేస్తే నువ్వు తన దృష్టిలో దుర్మార్గుడు అయిపోతావేమో అడిగింది పల్లవి. నేను నా భార్య దృష్టిలో సన్మార్గుడిలా ఉంటే చాలు, ఇంకా ఎవరి దృష్టిలోనూ ఉండవలసిన అవసరం లేదు. అయినా తన జీవితం బాగుంటుంది అంటే దానికోసం నేను దుర్మార్గుడిగా మారితే మాత్రం నష్టమేముంది? నాపై ఎక్కడో ఏ మూల ఉన్న ఆ ప్రేమ కూడా చచ్చిపోతుంది. అది కూడా హ్యాపీయే కదా అన్నాడు అఖిల్. కానీ జాగ్రత్త, నువ్వు అరేంజ్ చేసిన వాడు మంచివాడే కదా, వాడి వల్ల జశ్వితకి ఏ ప్రమాదం రాదు కదా భయంగా అడిగింది పల్లవి. రాదు, అయినా పక్క గదిలోనే కదా మనం ఉంటాము, ఏం జరగకుండా నేను చూసుకుంటాను, నువ్వు కూల్గా ఉండు అన్నాడు అఖిల్. అతను అంతగా చెప్తున్నా కూడా ఆమె మనసులో భయం మాత్రం అలానే ఉంది. అఖిల్ చెప్పినట్లే జస్విత హోటల్కి వచ్చింది. నెంబర్ తెలిసి ఉండడంతో వెళ్ళి ఆ డోర్ బయట ఉన్న కాలింగ్ బెల్ కొట్టింది ఆమె. కానీ ఎవరూ డోర్ తీయలేదు. అఖిల్ అంటూ పిలుస్తూ డోర్ పై కొట్టింది. అయినా కూడా ఏ రెస్పాన్స్ రాకపోవడంతో అతనికి కాల్ చేసింది ఆమె. అది గమనించి అప్పటి వరకు పక్క రూము తలుపు కొంచెం చిన్నగా తీసి ఆమె ఏం చేస్తుందో చూస్తూ ఉన్న అఖిల్ వెంటనే వెనక్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి కాల్ లిఫ్ట్ చేశాడు. అఖిల్ ఎక్కడా? నేను రూమ్ బయట ఉన్నాను అంటూ చెప్పింది జస్విత. నేను లోపలే ఉన్నాను, డోర్ ఓపెన్ చేసే ఉంది, వచ్చేయి అంటూ చెప్పాడు అఖిల్. దాంతో ధైర్యం చేసి లోపలికి వెళ్ళింది జస్విత. కానీ ఆ రూమ్లో ఎవ్వరూ కనిపించలేదు. అఖిల్ అఖిల్ అంటూ పిలుస్తూ ఆమె కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఎవరో బయట డోర్ లాక్ చేశారు. దాంతో కంగారు పడి డోర్ దగ్గరికి వచ్చి ఆ డోర్ పై కొడుతూ, ఎవరు ఎవరు డోర్ లాక్ చేసింది, ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి అంటూ అరుస్తూ ఉంది జస్విత. కానీ ఆ డోర్ ఓపెన్ అవ్వలేదు. అలా పావుగంట గడిచింది. డోర్ కొట్టినా ఎవరు ఓపెన్ చేయకపోవడంతో కంగారుగా వెళ్ళి అక్కడే ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ తీసుకుని రిసెప్షన్కి కాల్ కలిపింది. కానీ ఆ కాల్ కనెక్ట్ అవ్వలేదు. తన ఫోన్తో ఎవరికైనా కాల్ చేద్దామని చూసింది. ఫోన్లో సిగ్నల్స్ లేవు.
అవన్నీ చూసి ఏదో భయం వేయడంతో ఏడుస్తూ అక్కడే కుప్ప కూలిపోయింది ఆమె. పాపం అఖిల్ ఏడుస్తుందేమో, వెళ్ళి డోర్ ఓపెన్ చేద్దాం అంది పల్లవి. అలాగే, కానీ ఆ చేసేది మనం కాదు, పోలీసులు అంటూ చెప్పాడు అఖిల్. ఆ మాటతో అతను ఏం ప్లాన్ చేశాడో అర్థమవడంతో చాలా దారుణం ఇది అఖిల్. అసలు జస్వితకి ఈ విషయం తెలిస్తే నేను అస్సలు క్షమించదు. పాపం, టెన్షన్ పెట్టకు అంది అఖిల. అయినా పర్వాలేదు, కానీ భర్త విలువేంటో తనకి తెలియాలి. జీవితంలో మన అనుకున్న మనిషి మనకి తోడుగా ఉండాలి అని తను అర్థం చేసుకోవాలి. అన్ని ఆప్షన్స్ క్లోజ్ చేసేసాను. తనకింక మిగిలి ఉన్న ఒకే ఒక ఆప్షన్ మిత్ర. ఇప్పుడు అతను తనని రక్షించే విధానమే ఆమె మనసులో అతనిపై ప్రేమని పుట్టేలా చేస్తుంది అన్నాడు అఖిల్. అందుకోసం మరి ఇంత కఠినంగా ప్రవర్తించాలా అడిగింది పల్లవి చిన్నగా నవ్వుతూ. ఇనుము వంచాలి అంటే వేడి చెయ్యాలి అంటూ పెద్దలు చెప్తూ ఉంటారు కదా, ఇది కూడా అంతే. ఏదో ఒక గట్టి దెబ్బ తగిలితేనే కానీ మనతో ఉన్న వాళ్ళ విలువ మనకి తెలియదు. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో, కష్టం వచ్చినప్పుడు వాళ్ళు మనకి ఎంత సహాయంగా ఉంటున్నారో అన్న విషయం తెలియాలి అంటే జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి కష్టాన్ని ఫేస్ చేయాలి. అప్పుడే అర్థమవుతుంది ఎవరు ఏంటి అన్నది అన్నాడు అఖిల్. ఆ మాటతో ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది పల్లవి. ఒక 10 నిమిషాల తర్వాత ఎవరో డోర్ తీస్తున్న సౌండ్ వినిపించడంతో కళ్ళనీళ్లు తుడుచుకుని ఆశగాటు వైపు చూసిన జశ్వితకి పోలీసులు లోపలికి వస్తూ కనిపించారు. అక్కడ వాళ్ళని చూసి అమ్మయ్యా అనుకుని, థ్యాంక్ యూ సార్, సమయానికి వచ్చి డోర్ తీశారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ చెప్పి కంగారుగా బయటకు వెళుతున్న ఆమెను పట్టుకుని, అబ్బా, చాలా బాగా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు, కానీ నటించింది చాలు, ఇంకా నాడు స్టేషన్కి అంటూ ఆమెను అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉన్నాడు పోలీస్ కానిస్టేబుల్. దాంతో ఆశ్చర్యపోయిన ఆమె, నేను పోలీస్ స్టేషన్కి రావడం ఏంటి, ఎందుకు రావాలి అంటూ అయోమయంగా అడిగింది. అబ్బా, ప్రాస్టిట్యూషన్ కేసులో దొరికిపోయినా కూడా ఏమీ తెలియనట్లు ఏం బాగా నటిస్తున్నావే, నడవ్వే ముందు అంటూ ఆమెని అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉన్నారు పోలీసులు. వదలండి, నాకు దీనికి ఏ సంబంధం లేదు అని ఆమె గొంతు చించుకుని అరుస్తూ ఉండగా, ఏ సంబంధం లేకుండానే వాడు ఈ గదిలో ఉన్నాడా, ఇంతకీ ఎవడేవాడు, నీ మొగుడా? ఈ రూమ్లోనే ఆ రూమ్లోనే ఆమె వెనకగా ఉన్న మరో వ్యక్తిని చూపిస్తూ అడిగాడు పోలీస్ ఆఫీసర్. దాంతో వెనక్కి తిరిగి అక్కడ ఒక వ్యక్తిని చూసి షాక్ అయింది జస్విత. ఆమెకు అసలు ఒక క్షణం బ్రెయిన్ పనిచేయలేదు. ఆమె ఆ కన్ఫ్యూషన్లో ఉండగానే ఆమెని తీసుకుని స్టేషన్కి వెళ్ళారు పోలీస్ ఆఫీసర్లు. అక్కడ ఉన్న మరికొందరు లేడీస్తో తనను కూర్చోబెట్టడంతో జస్వితకి చాలా బాధగా, కోపం, చిరాకుగా అనిపిస్తుంది. ఏదో తెలియని అసహ్యం తన మీద తనకే వేస్తూ ఉండడంతో ఏడుస్తూ అలాగే కూర్చుని ఉంది ఆమె. అప్పుడే అక్కడికి వచ్చిన ఎస్ఐ ఆ లేడీస్ అందరినీ చూసి, వీళ్ళని రేపు కోర్టుకి తీసుకువెళ్ళండి అని చెప్పడంతో అతని దగ్గరికి కోపంగా వెళ్ళి, వీళ్ళకి నాకు ఏ సంబంధం లేదు మిస్టర్ ఇన్స్పెక్టర్, నేను అక్కడికి నా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను, అంతే తప్ప అక్కడ జరుగుతున్న దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ కొంచెం గొంతు పెద్దది చేసి చెప్పింది జస్విత. నీతో పాటు నీ ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చాం కదా, మీరేమీ తప్పు చేయలేదని నిరూపించుకోండి. మీ వాళ్ళు ఎవరినైనా పిలువు, వాళ్ళు వచ్చి ఏమీ తప్పు చేయలేదు, మా అమ్మాయి మహాపతివ్రత అని సాక్ష్యం చెప్తే వదిలేస్తాను వంకరగా ఆమె వైపు చూస్తూ అన్నాడు పోలీస్ ఆఫీసర్. దాంతో కంగారు పడింది జస్విత. ఇప్పుడు నాన్నకి విషయం తెలిస్తే చంపేస్తారు, పైగా మోసం చేసి వెళ్ళిపోయిన అఖిల్తో నీకు ఇంకా మాటలేంటి, పైగా పెళ్ళైన దానివి బుద్ధి లేదా అంటూ నా మీద చాలా కోపడతారు. అలా అని అఖిల్కి కాల్ చేయలేను, అసలు ఇదంతా వాడి వల్లే జరిగింది, ఇంకా ఎవరికి చేయను అని అంటూ ఆలోచిస్తూ ఉంది ఆమె. హలో మేడం, మిమ్మల్ని ఎవరికైనా కాల్ చేస్తారా లేదా కోర్టుకు వెళ్తారా అంటూ మొహం మీద చిటికలు వేస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్. ఆ మాటతో భయపడిన జస్విత, చేస్తాను అంటూ తడబడుతూ అంది. అయితే చేయండి, ఎందుకు ఎవరికి చేస్తున్నారు అంటూ అడిగాడు ఇన్స్పెక్టర్.
ఎవరికి చేయాలో అర్థం కాకపోవడంతో ఆలోచిస్తూ ఉండిపోయింది జస్విత. ఆమె మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోవడం చూసి, హలో మిమ్మల్నే, ఇంకా ఎవరికి చేయాలో ఆలోచించుకోలేదా ఏంటి అంటూ అడిగాడు ఇన్స్పెక్టర్. దాంతో అదిరిపడి, హస్బెండ్ హస్బెండ్ నా హస్బెండ్కి అంటూ టక్కుని చెప్పేసింది జస్విత. ఓ, మేడం గారికి పెళ్ళయిందా? అయితే పిలవండి మీ హస్బెండ్ని. ఆయనకి తెలిసే హోటల్కి వెళ్తున్నారో తెలియకుండా వెళ్తున్నారో తేల్చుకుంటాను అని చెప్పి, కానిస్టేబుల్ ఆమెకి తన ఫోన్ ఇవ్వండి అంటూ చెప్పాడు ఇన్స్పెక్టర్. దాంతో కానిస్టేబుల్ తీసుకువచ్చి తన ఫోన్ ఆమెకి ఇవ్వడంతో కంగారుగా ఫోన్ తీసుకుని మిత్రా నెంబర్కి డయల్ చేసింది జస్విత. ఒక 10 నిమిషాల తర్వాత కాల్ లిఫ్ట్ చేసిన భార్గవ్, హలో మేడం, సార్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు అంటూ చెప్తూ ఉండగా, నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను భార్గవ్ అంటూ ఏడుస్తూ చెప్పింది జస్విత. ఆ మాట విన్న భార్గవ్కి కూడా కంగారు వచ్చేయడంతో, ఒక్క నిమిషం మేడం అంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ అతని దగ్గరికి వెళ్ళి మిత్రని పిలిచాడు. చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్న తనని డిస్టర్బ్ చేయడంతో చంపేశాడు అతని వైపు చూశాడు మిత్ర. ఆ చూపుకి భయపడి, మేడం సార్, చాలా ఎమర్జెన్సీ అంటూ భయంగా చెప్పాడు భార్గవ్. ఆ మాటతో ఆలోచనలో పడిన మిత్ర, ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్ అంటూ అక్కడ ఉన్న వారందరికీ చెప్పి ఆ ఫోన్ అందుకున్నాడు. కాల్ చేసి చాలాసేపు అయినా కూడా మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉన్న జస్విత వైపు చూసి అనుమానం రావడంతో ఆ ఫోన్ లాక్కుని చెవి దగ్గర పెట్టుకున్నాడు ఇన్స్పెక్టర్. హలో జస్విత అంటూ మిత్ర అడిగిన మాటలు ఇన్స్పెక్టర్కి వినిపించడంతో, హలో మిస్టర్, నువ్వెవరో తెలియదు కానీ ఈవిడ మీ ఆవిడంట కదా, ప్రాస్టిట్యూషన్ కేసులో హోటల్లో దొరికిపోయింది. అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువస్తే నీ పేరు చెప్పింది. ఒక అరగంటలో నువ్వు ఇక్కడ ఉంటే స్టేషన్లో ఉంటుంది, లేదంటే రేపు ఉదయం కోర్టుకు వచ్చి జరిమానా కట్టి విడిపించుకో అంటూ చెప్పి కాల్ కట్ చేశాడు ఇన్స్పెక్టర్. ఆ మాట విన్న మిత్ర పిడికిలి ఫోన్పై గట్టిగా బిగుసుకుంది. ఒక్క మాట కూడా అక్కడ ఉన్న ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి పరుగులాంటి నడకతో బయలుదేరిన అతను కార్ స్వయంగా తనే డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. అసలు అతను ఎంత ఫాస్ట్గా వస్తున్నాడో అతనికి కూడా తెలియదు. ఒక 15 నిమిషాల తర్వాత ఆ కార్ స్టేషన్ ముందు ఆగింది. అంత పెద్ద కార్ స్టేషన్ ముందు ఆగడం చూసి, సార్, మన స్టేషన్కి ఎవరో విఐపి వస్తున్నారు సార్, కార్ చూడండి ఎంత పెద్దగా ఉందో అని కానిస్టేబుల్ అనడంతో, ఎవరా అన్నట్లు అటువైపు చూశాడు ఇన్స్పెక్టర్. అక్కడ కారు దిగి తన వైపే వస్తూ ఉన్న మిత్రుని చూసిన అతనికి శరీరం మొత్తం చెమటలు పట్టేశాయి. మీ మిత్ర గారు ఏంటి మన స్టేషన్కి వస్తున్నారు అని అతను మనసులో అనుకుంటూ ఉండగానే అక్కడికి ఆవేశంగా వచ్చిన మిత్ర అతని కాలర్ పట్టుకుని అతని చెంపలు వాయించేస్తూ ఉన్నాడు. ఏమైంది సార్, ఎందుకు కొడుతున్నారు సార్ అంటూ కంగారుగా అడుగుతున్నాడు ఇన్స్పెక్టర్. నీకు ఎంత ధైర్యం ఉంటే నా భార్యను అరెస్ట్ చేస్తావురా అంటూ అతను కొడుతూ ఉన్నాడు మిత్ర. అతను తన కోసం అలా ఇన్స్పెక్టర్తో గొడవ పడుతూ ఉండడం చూసిన జస్వితకి కొంచెం ధైర్యం వచ్చింది. వెంటనే అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, వదిలేయండి మిత్ర అంటూ అతని చెయ్యి పట్టుకుంది. దాంతో సీరియస్గా ఆమె వైపు చూశాడు మిత్ర. ఆ చూపుకి భయపడి అతని చేతి మీద వేసిన తన చేతిని వెనక్కి తీసుకుంది జస్విత. సారీ సార్, మీ వైఫ్ అని తెలియదు సార్, మేడం కూడా చెప్పలేదు సార్, అందుకే ఏదో పొరపాటు జరిగింది సార్, ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్ అంటూ బతిమలాడుకుంటూ ఉన్నాడు ఇన్స్పెక్టర్. అతని కళ్ళల్లో భయం చూసిన మిత్రకి కొంచెం ఆవేశం చల్లారడంతో అతన్ని వదిలేసి జస్విత చేపట్టుకుని ఆవేశంగా బయటికి తీసుకువచ్చాడు మిత్ర. వర్షాకాలం అవడంతో చిన్నగా చినుకులు పడుతూ ఉన్నాయి. పైగా బాగా లేట్ అవడంతో చుట్టూ చీకట్లో అలుముకున్న స్ట్రీట్ లైట్ వెలుగుల వలన కొంచెం వెలుతురు కనిపిస్తూ ఉంది. బుద్ధి లేదా నీకు? వాడు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడైనా నా పేరు చెప్పాలి కదా. నువ్వు ఫోన్ చేసి పరిస్థితి చెప్పడంతో మీటింగ్ మధ్యలో వదిలేసి వచ్చాను తెలుసా. స్టేషన్లో ఎలా ఉన్నావో ఏంటో అని ఆలోచిస్తుంటేనే ఊపిరి ఆగిపోయినంత పని అయ్యింది
అని అతను ఫ్లోలో అతను తిట్టుకుంటూ ఉండగా ఒక్కసారిగా అతన్ని గట్టిగా హత్తుకుంది జస్విత. దాంతో మిత్ర తిట్లే కాదు, అసలు అప్పటి వరకు ఆమెపై ఉన్న కోపం కూడా అక్కడే అలాగే ఆగిపోయింది. చాలా చాలా భయం వేస్తుంది మిత్ర. నీ భార్యని అయ్యుండి ఇక్కడ ఈ పరిస్థితుల్లో నిలబడడం చాలా అవమానంగా అనిపించింది. చచ్చిపోతే బాగుండును అనిపించింది తెలుసా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఏడుస్తూ ఉంది ఆమె. ఆమె తల మీద చిన్నగా చెయ్యి వేసి నిమిత్తం ఇట్స్ ఓకే. వచ్చేస్తాను కదా! ఇంకేమీ కాదు. నేను చూసుకుంటాను. అంటూ ఆమెకి ధైర్యం చెప్పాడు మిత్ర. దాంతో కొంచెం స్థిమితపడింది జస్విత. చిన్నగా పడుతున్న చినుకులు కొంచెం పెద్దగా అవడంతో వర్షం పడుతుంది. పద ఇంటికి వెళ్దాం అంటూ అతను చెప్పడంతో వెళ్ళి కారులో కూర్చుంది జస్విత. ఆమె తనని అలా హత్తుకోవడంతో అతనిలో కలిగిన వింతైన అనుభూతి గురించి ఆలోచిస్తూ ఒక్కసారి కారులో కూర్చుని ఉన్న ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుకుని కారెక్కాడు మిత్ర. అక్కడే ఉండి అదంతా చూసిన అఖిల్, పల్లవి కూడా జస్వితలో వచ్చిన మార్పు చూసి ప్రశాంతంగా నవ్వుకున్నారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఇలా మొదలైన వీళ్ళ ప్రేమ కథ ఎలా ముందుకు సాగుతుంది? కథలో రాబోయే ట్విస్ట్లు, రొమాంటిక్ సీన్లు, ప్రేమగా చూసుకునే చూపులు మీకు తెలియాలి అంటే ఈ కథలో ఉన్న లాస్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎక్కువ లేట్ చేయను, అతి త్వరలోనే లాస్ట్ పార్ట్ కూడా ఇచ్చేస్తాను. ఈ పార్ట్ బాగా లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి 2 పార్ట్స్ కింద చేయడం జరిగింది. సో ఎవరు ఫీల్ అవ్వకుండా నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. త్వరలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.